Good morning, sir. What about the remaining students? వాళ్ళు ఇంకా రాలేదు. Mention your friends. Fast గా attend అవ్వమని చెప్పు. Zero, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Sir, name, sir. What about the remaining ఇంకా attend అవ్వట్లేదు. Material. వాయిస్ సౌండ్ అంతా ఉండదు నా దాంట్లో. మాట్లాడతాను లేదు ఇంకా ఎవరు ఇంకా ఇప్పుడే కాదు వస్తా ఉన్నారు ఇంకా చూడు ఇంకొక 10 minutes అట్లా. నేను అది ఆఫ్ చేసిన, మైక్ ఆఫ్ చేసినాను, 2 ఆఫ్ చేసిన. Students, will anyone be able to talk on what you have heard or listened or learned on environment and people? Lalita, Nagaraj, Malati. Before the others join, let us interact. What did you hear or what did you learn about the environment and people? So you people may respond spontaneously. Lalita, are you there? Nagaraj? Malati? Lalita, if you're here in the class, please tell what you have learned with regard to the environment. క్లాస్ స్టార్ట్ చేసేయండి సార్, పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతారు. అదే మ్యామ్, అంటే ప్రీవియస్ సెషన్ గురించి మాట్లాడదామంటే నోబడీ ఇస్ రెస్పాండింగ్. నో వన్ రెస్పాండ్ అవ్వరు సార్. నేను వాళ్ళందరి నుంచి నోట్ చేసుకుంటున్నాను సార్. ఇంకా పర్వాలేదు, మీ క్లాస్ స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ తర్వాత మధ్యలో మరి డౌట్స్ అడుగుతారు కదా వాళ్ళు. ఆ డౌట్స్ కూడా అడిగిపోతే ఇవంతా నేను ఇంటిమేట్ బోర్డు వాళ్ళకి నేను ఇంటిమేట్ రిపోర్ట్ ఇచ్చేస్తాను సార్. బికాస్ అసలు ఎవరు లాగిన్ కూడా అవ్వలేదు కాలేజ్ వాళ్ళు కూడా. ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు అటెండ్ అయ్యారో అటెండెన్స్ ఫామ్ ఫిల్ చేసేయండి సార్. క్లాస్ స్టార్ట్ చేసేయండి సార్. మధ్యలో వాళ్ళే జాయిన్ అవుతారు. సరే సార్. So good morning all of you once again. We are in the society. To grow as a civilized person, we need to adapt ourselves to the environment around us. Okay. Now, in the past 3 sessions, you must have heard what environment is. మనకు జరిగినటువంటి పాత సెషన్లో మీరు ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అన్నది తెలుసుకుని ఉంటారు. Now, it is nothing but what is around us. Okay, environment is nothing but the people or the beings, the creatures, okay, our relationship with the others, how the others inspire us, motivate us, how the others influence us, right? So
మనం ఇంతవరకు విన్నటువంటి క్లాసెస్ లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మనల్ని ఎలా ప్రభావితం చేసి ఉండొచ్చు, వాళ్ళు మనల్ని ఏ రకంగా మోటివేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసినటువంటి చేష్టలు కానీ, whatever they do, it really influences us. మనల్ని అది ప్రభావితం చేస్తుంది. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ maybe towards the positive direction or towards the negative direction. అది మనలో ఒక మంచి కోణం ఏర్పరచవచ్చు, లేదు అంటే అది మనలో ఉన్నటువంటి మనలో లేనటువంటి ఒక చెడునైనా మనం చేయడానికి ప్రోత్సహించవచ్చు అనమాట. సో దట్ ఈస్ హౌ ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ us influences us. So if we are what we are today, it is because of the people around us, mostly because of the people around us, the environment we have been growing up, the environment where we have been nurtured. రోజు మనం ఇలా ఉన్నామనంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఈ రకంగా మార్చివేసి ఉంటాయి అన్నమాట. సో యూ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ బై కంపేరింగ్ ద లైఫ్స్ ఆఫ్ 2 children. మీ క్లాస్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కానీ ఒక 2 పిల్లల జీవితాలు మీరు చూడండి. తల్లిదండ్రులు చక్కగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బిడ్డలు కూడా చాలా చక్కగా ఉన్నతంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానీ బాగాలేదు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మనం సిటీలో చూసినట్లయితే కొన్ని సిటీస్ లో ఆ ఏరియా అయితే బాగానే ఉంటుంది, అంత పీస్ఫుల్ ఉంటుంది అని అంటారు. ఇంకొన్ని దగ్గరలో మనం కొత్తగా రూమ్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ ఏరియా వద్దు, అది మంచి ఏరియా కాదు అని అంటారు అనమాట. అంటే మనం ఎక్కడ ఆ ఎన్వైరన్మెంట్ వలన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన మనకి ఏమైనా జరుగుద్దేమో అని చెప్పేసి మన వాళ్ళు భయానికి కానీ ఆందోళన కానీ గురవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఇదన్నీ మనం ఫాస్ట్ క్లాస్ లో నేర్చుకుంటూ వచ్చాం. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు నరేట్ యూ అ స్టోరీ అండ్ ప్లీజ్ బి అటెంటివ్. మీరు ఈ స్టోరీ నేను చెప్పిన తర్వాత I want you to participate in true interaction. ఓకే, నేను చెప్పిన కథ తర్వాత మీరు నాతో మాట్లాడాలి. అది దాని గురించి మనం చర్చించుకోవాలి. ఆ కథ మనకి ఏ రకంగా అన్వయించుకోవాలి, ఆ కథ ద్వారా మనం ఏమేమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, ప్లీజ్ లిసన్ అటెంటివ్లీ. ఏదైనా అర్థం కాకపోయినా మీరు అడగండి. సో as I say every time, please keep on noting down the points. Raise some questions. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Don't have to fear for anyone. ఎవరికి కూడా మీరు భయపడక్కర్లేదు. చక్కగా it is a time where you can learn through your interaction. మీరు మాతో మాట్లాడడం ద్వారా, మీ పక్క వాళ్ళతో లేదా మాతో మీ యొక్క ఆలోచనలు పంచుకోవడం ద్వారా మీరు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. రైట్? ఓకే, సో డియర్ స్టూడెంట్స్, లైక్ నాగరాజ్, మాలతి ప్రెసెంట్ నౌ. మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యే ముందు నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను కథ మీరు చెప్తుంటాను కాబట్టి you please listen attentively and try to respond once the story is done. So there is a girl and her father. There is a girl and her father. The girl has no mother because the mother has died. Okay, ఒక బిడ్డ తన తండ్రితో కలిసి జీవిస్తుంది. ఆ అమ్మాయికి తన తల్లి లేదు, ఎందుకంటే తల్లి చనిపోయారు రీసెంట్గా. We are in the situation where the corona is affecting everyone. The corona is affecting everyone, especially poor people. Okay, or the employees who are working in a private sector లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కానీ లేదు పేదవారిని కానీ అత్యంత బాగా నల్లకొట్టినటువంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగింది అంటే కరోనా వలన జరిగిందనమాట. Now in this situation, recently we celebrated Christmas, right? Christmas. అయితే అక్కడ ఆ బిడ్డ యొక్క తండ్రికి, ఆ పాప వాళ్ళ నాన్నకి ప్రతి క్రిస్మస్ కి కూడా తన యొక్క కూతురికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడు అనమాట. ఓకే, సో he has got a habit, that he presents a gift for every birthday of his daughter. But being poor, what happens is he is not able to afford, he can't afford
to buy a present to his daughter because of this corona. Okay, corona వలన తను తన యొక్క బిడ్డకి గిఫ్ట్ కొనలేకపోతాడు. Understand and know that this person makes money by selling Christmas trees. మీరు క్రిస్మస్ ట్రీ చూసారు కదా, చర్చెస్లో ఎక్కడైనా మన ఇంటి దగ్గర కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అనమాట. క్రిస్మస్ ట్రీ చూసారు కదా, ఏ షేప్ లో ఉంటుంది క్రిస్మస్ ట్రీ. అతను తను క్రిస్మస్ ట్రీస్ తయారు చేసేవాడు. ఆ క్రిస్మస్ ట్రీస్ ని అమ్ముకుని డబ్బు చేసుకుని ఆ డబ్బుతో ఆ పండగ రోజు చక్కని విందు తన కూతురికి ఒక చక్కని గిఫ్ట్ బహుమతి కొనేవాడు అన్నమాట. బట్ దిస్ టైమ్ ద సిచ్యువేషన్ ఇస్ సో బ్యాడ్ దట్ పీపుల్ రియల్లీ విష్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్. ఓకే, కానీ ఈ సంవత్సరం ఏమైందంటే కరోనా వల్ల ఏం జరుపుకుంటాంలే, ఏం జరిగిందని ఈ సంవత్సరం, ఏం మంచి జరిగిందని మనకి ఈ సంవత్సరం అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. దెన్ హీ హ్యాస్ ఎ స్టాల్. అతను ఒక రోడ్డు పైన చిన్న స్టాల్ లాగా, ఒక చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసుకుని క్రిస్మస్ చెట్లన్నీ అమ్ముకొని పెట్టుకుంటాడు అనమాట అమ్మటానికి. సో as the passengers pass by, he moves to them, he approaches them and he asks them whether they would like to buy a Christmas tree for the Christmas. But no one responds to him positively. Is my voice clear? Can someone respond to me? Ganesh or Lalita, Nagaraj, Malati, will you be able to tell me whether you are not able to hear my voice? Voice clear ga unda? Okay, thank you. Okay. So what he does is he approaches the people asking them to buy. Okay, ఈ చెట్టు క్రిస్మస్ చెట్టు కొనుక్కోండి, ఐఎమ్ సెల్లింగ్, అమ్ముతున్నాను, కొనుక్కోండి అని అడుగుతూ ఉంటాడు అనమాట. బట్ పీపుల్ డోంట్ రెస్పాండ్. సో టువర్డ్స్ ది ఈవినింగ్ ఒక ఆమె వస్తుంది అనమాట. ఆ షాప్ అలా చెట్టు వైపు వస్తూ ఉంటుంది, ఆ షాప్ వైపు. ఈ అప్రోచ్ చేశారు, కొనుక్కోండి ఒకటి అని అంటారు. అంటే ఆవిడ అంటది, నో ఐఎమ్ ఇన్ అటర్ డిఫికల్టీస్, ఐ కాంట్ బై. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ సంవత్సరం క్రిస్మస్ జరుపుకోవాలని లేదు అంటే. ఇంకొక ఆవిడ వస్తుంది, ఆవిడని అడుగుతారు, నో విల్ యూ బీ ఏబుల్ టు బై ఎ క్రిస్మస్ ట్రీ. ఆవిడ చెప్తుంది, ఈ సంవత్సరం నాకు ఏమొచ్చిందని, ఏం మిగిలిందని, ఈ సంవత్సరం అంతా నాకు కష్టాలే. ఓకే, సంవత్సరం అంతా నాకు కష్టాలే, కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్మస్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ఏది నాలో క్రిస్మస్ స్పిరిట్ అన్నది లేదనమాట, నేను ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేదు తను. అండ్ ఈ అప్రోచెస్ అనదర్ పర్సన్, ఇంకొక అతను వస్తారు. హీ ఆస్క్స్ him to buy a Christmas tree, but that person also responds the same. అతను కూడా అలా రెస్పాండ్ అవుతాడు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అతను చాలా డిసప్పాయింటెడ్, చాలా చాలా నిరాశలో ఉంటాడు. ఎలా ఈ సంవత్సరం గిఫ్ట్ కొనగలను, ఏం చేసి నేను ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడగలను అని ఆలోచించుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మాయి అంటది, డాడీ వాట్ ఆర్ యూ వరీయింగ్ ఫర్? నాన్న దేనికోసం నువ్వు కల చెందుతున్నావు? అలా అని చెప్తారు. అమ్మ చూసావు కదా, ఈ రోజంతా మనం ట్రై చేసాం కానీ క్రిస్మస్ ట్రీస్ కొనలేదు, మన స్టాక్ అలాగే ఉండిపోయినాయి. ఐ కుడ్ నాట్ మేక్ ఎనీ మనీ, ఐ కుడ్ నాట్ గెట్ ఎనీ మనీ, ఐ కుడ్ నాట్ ఎర్న్ ఎనీ మనీ. సో దిస్ విల్ బి ద ఫస్ట్ ఇయర్ ఆన్ విచ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ యూ a presentation on this Christmas day. సో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం నేను ఈ క్రిస్మస్ రోజున నీకు ఒక గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్తానమాట. ఆ పాప అంటది, డాడీ డోంట్ ఫీల్ సో సాడ్, దాని గురించి నువ్వు అంతగా బాధపడద్దు డాడీ. బట్ రిమెంబర్ వాట్ అవర్ మదర్ సెడ్, the Christmas spirit or the true happiness lies in giving, not in receiving. క్రిస్మస్ ఆనందం అన్నది లేదా నిజమైన ఆనందం అన్నది ఏంటంటే ఒకరికి మనం సంతోషంగా ఇవ్వడంలోనే ఉంది. ఒకరి దగ్గర పుచ్చుకునే దానికంటే ఒకరికి మనం ఇవ్వడంలోనే ఉంది. అందుకనే ఒక కొటేషన్ కూడా ఉంటుంది, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఒకరి దగ్గర పొందేదానికంటే కూడా ఒకరికి మనం ఇచ్చేటట్టు ఉంటే అదే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం అని ఆ పాప తన తల్లి చెప్పినటువంటి మాటల్ని తండ్రికి గుర్తు చేస్తుంది. దెన్ ఫాదర్ ఆస్క్స్
సరే, వెల్ డన్, వెల్ సెడ్. కానీ దానివల్ల ఇప్పుడు ఏంటి, అసలు ఏంటి, ఎందుకు నువ్వు చెప్పావు ఏంటి అని అంటే, డాడీ we have many people who have rejected buying any tree, any Christmas tree. So what we shall do is we shall give them freely. డాడీ ఈ రోజు నుంచి మనం చూస్తే చాలా మంది మన దగ్గరికి వచ్చారు, కొనలేదు, వెళ్ళిపోయారు కదా. సో మనం వాళ్ళకి ఈ క్రిస్మస్ ట్రీని అమ్మకుండా ఉచితంగానే ఇద్దాం, వాళ్ళు క్రిస్మస్ స్పిరిట్ మనం తీసుకొద్దాం అని చెప్తుంది. ఎందుకంటే మనకి ఆనందం ఉంది కదా అని చెప్తుంది అనమాట. సో డాడీ కొంచెం కష్టపడతాడు, ఎందుకంటే తన యొక్క కష్టాన్ని అక్కడ ఉచితంగా ఇస్తున్నాడు కదా. సో అయినా సరే కూతురు చెప్పింది కాబట్టి హీ యాక్సెప్ట్స్ వాట్ హిస్ డాటర్ సెడ్. అలా అనుకున్న తర్వాత వీళ్ళు ఒక ఇంటికి వెళ్తారు. ఫస్ట్ దే నాక్ ది డోర్ అండ్ దే ప్రెసెంట్. ఒక డోర్ తీయగానే ఒక మనిషి వస్తాడు. ఒక మనిషి రాగానే అడుగుతాడు, నో వాట్ ఆర్ యూ హియర్ ఫర్, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు. క్రిస్మస్ ట్రీ మీకు తీసుకొచ్చామని అంటారు. నేను కొన్నాను కదా, మళ్ళీ మీరు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే చెప్తాడు, నేను మీకు అమ్మటానికి తీసుకురాలేదు, ఇది మీకు ఉచితంగా ఇవ్వటానికి తీసుకుని వచ్చాం. సో మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి ఆ క్రిస్మస్ ట్రీని ఉచితంగా ఇస్తారు. అప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడతాడు అనమాట. అయ్యో అనుకొని బాధపడి మనస్ఫూర్తిగా ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ పాప వాళ్ళ నాన్నకి ఆ పాపకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాడు. చాలా ఆనందంగా, చూసావా నాన్న, మనం ఉచితంగా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంత ఆనందపడ్డారో, ఆ ఆనందం చూసి మనకి ఎంత ఆనందంగా ఉందో అని చెప్పేసి ఆ పాప అంటుంది. అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆమె అన్నాం కదా, ఒక ఆమె అంటది, నాకు ఈ సంవత్సరం కష్టాలు అయ్యాయని. సో ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఆవిడేమో ఒక స్వెటర్ కుట్టుకుంటూ ఉంటది ఆ టైంలో. సో ఎందుకు వచ్చారు, నేను చెప్పాను కదా ఈ సంవత్సరం నాకేమి మంచి జరగలేదని, ఈ సంవత్సరం నేను కష్టాల్లో ఉన్నానని, నేను క్రిస్మస్ జరుపుకోవట్లేదని, నేను క్రిస్మస్ ట్రీ కొన్నాను కదా, మరలా ఎందుకు వచ్చారు మా ఇంటికి అని అడిగినప్పుడు, ఓకే వీ డోంట్ వాంట్ యూ టు బై, మీరు మా దగ్గర క్రిస్మస్ చెట్టు కొనాలని మేము తీసుకురాలేదు, మీకు క్రిస్మస్ ట్రీని గిఫ్ట్ గా ఇవ్వడానికి వచ్చాము అని చెప్తారు. ఆవిడికి వెంటనే ఆ క్రిస్మస్ ట్రీని చూడగానే తన యొక్క జ్ఞాపకాలు, తను పాస్ట్ లో జరుపుకున్నటువంటి సిచ్యువేషన్స్, సన్నివేశాలన్నీ గుర్తొచ్చి తన కళ్ళలో నుంచి కన్నీటి బాష్పాలు వచ్చి ఆనందంగా వారికి థ్యాంక్స్ చెప్తుంది. ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తండ్రి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకో క్రిస్మస్ ట్రీ ఉంది, అది ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే ఇంకొక ఆవిడ కనిపించిందని చెప్పాం కదా, ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆవిడ వీళ్ళని చూడగానే, ఆవిడ ఎక్కడో కారు మీద బయటకు వెళ్ళబోతూ ఉంటారు, వీళ్ళని చూడగానే వీళ్ళు అప్రోచ్ అవుతారు, హాయ్ మిస్ ఎలాగని. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐఎమ్ నాట్ రెడీ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ యూ. యునో నా జీవితం ఈ సంవత్సరంలో అసలు పూర్తిగా మారిపోయింది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నేను అసలు చేసుకున్నాను మీకు చెప్పినా సరే మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారు అని అనగానే, మిమ్మల్ని కూడా మేము ఇది కొనమని అడగటం లేదమ్మా, మీకు గిఫ్ట్ గా ఇది ఇవ్వటానికి వచ్చామని చెప్తారు. ఆ కారులో అది పెడతారు. ఆవిడ కూడా వీళ్ళ యొక్క మంచి స్వభావానికి చాలా ఆనందపడి ఆవిడ కూడా కన్నీరు ఆనంద బాష్పాలను కార్చి వారి దగ్గరికి థ్యాంక్స్ చెప్తుందండి. సో ఇలా జరుగుతుండగా దే కమ్ బ్యాక్ హోమ్. ఆ పాప వాళ్ళ నాన్న ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫాదర్ ట్రైస్ టు కుక్ సంథింగ్ ఫర్ ద చైల్డ్, ఏదైనా తినటానికి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ వెన్ హీ ఓపెన్స్ ద ఫ్రిడ్జ్ హీ ఫైండ్స్ నథింగ్. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఆ ఫ్రిడ్జ్ లో అసలు ఏమి ఉండదు అనమాట. తనకి చాలా బాధతో చాలా దీనంగా వచ్చి కూర్చుంటాడు. డాడీ వాట్స్ రాంగ్, వాట్ హ్యాపెన్, వై ఆర్ యూ సో డల్, వై ఆర్ యూ సో వరీడ్ అని పాప అడుగుతుంది. ఎందుకు నన్ను అంత నిరాశ ఉన్నారు, ఏమైంది, ఎందుకు అంత బాధపడుతున్నారు అని అడగగానే తండ్రి చెప్తాడు, ఐ హ్యావ్ నథింగ్ టు కుక్ ఫర్ యూ. ఈరోజు ఏదైనా మనకి వండి పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, మనం తినడానికి ఏం లేదమ్మా అని చెప్పగానే ఆ పాప అంటది, డోంట్ వరీ డాడ్, దిస్ క్రిస్మస్ స్పిరిట్ విల్ మేక్ us హ్యాపీ. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం కదా, మనం అలా ఉందాం, ఏదో ఒకటి మంచి జరుగుతుందిలే, యూ కీప్ వైట్, బాధపడకు అని చెప్తుంది. చెప్పగానే దే హియర్ ద నాకింగ్ ఆన్ ద డోర్, నాకింగ్ ఎట్ ద డోర్. ఎవరో డోర్ దగ్గర తలుపు కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో ఫాదర్ వెళ్తారు అక్కడికి, ఎవరా అని తెలిసి ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక మనిషికి ఒక అతనికి ఇస్తాడు కదా క్రిస్మస్ ట్రీ గిఫ్ట్ గా ఫ్రీగా, అతను వాళ్ళ మిస్సెస్ తో వస్తాడనమాట.
వాట్ హ్యాపెన్, వై ఆర్ హియర్ అని అడుగుతారు. ఏమైంది, మీరేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నారు అనగానే మిస్టర్ సో అండ్ సో, ఇదిగో ఈరోజు నేను క్రిస్మస్ జరుపుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే నా వైఫ్ కి క్యాన్సర్ ఉందనే విషయం నాకు తెలిసింది. నా వైఫ్ చాలా బాధపడుతుంది. ఇంకా క్రిస్మస్ దగ్గర పడుతున్న కొద్ది జరుపుకుందామా వద్దా అనుకున్నప్పుడు ఈ కష్టాలను చూసి అసలు ఎందుకు జరుపుకోకూడదు అనుకున్నాను. కానీ మీరు ఇంటికి ఆ క్రిస్మస్ గిఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత, క్రిస్మస్ ట్రీని తీసుకొచ్చిన తర్వాత మాలో ఒక రకమైన ఆనందం వచ్చింది. మా బాధలను మేము మర్చిపోయి లెట్ us సెలబ్రేట్ దిస్ అకేషన్ అని చెప్పుకొని మేము క్రిస్మస్ ని జరుపుకోవడానికి సిద్ధమయ్యాం. మీరు చూపించినటువంటి ఆ చొరవ, మీరు ప్రేమతో ఇచ్చినటువంటి ఆ కానుక మా జీవితంలో మాకు మంచి చేసింది. కాబట్టి what we have done, we have prepared some cakes for you, we have prepared some delicious dish for you. ఇదిగో మేము మా చేతులతో చేసినటువంటి కేక్ ని, ఇదిగో మేము తయారు చేసినటువంటి ఈ వంటకాన్ని మీతో పంచుకుందామని చెప్పేసి మీరు మాకు ఉచితంగా ఇచ్చారు కదా, మేము కూడా మీకు అలానే ఇస్తున్నామని చెప్పేసి ఇస్తారనమాట. ఇవ్వగానే ఈ తండ్రి కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. మనం ఉచితంగా ఇవ్వడం వల్ల ఎంత మంచి జరిగిందని చెప్పి చాలా ఆనందంగా ఉంటే వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పేసి మరలా ఇద్దరు విష్ చేసుకుంటారు, హ్యాపీ క్రిస్మస్ అని వెళ్ళిపోతారు. పాప చూసావా నాన్న, మనం ఉచితంగా ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందో, ఎంత మంచి జరిగిందో అని అడుగుతుంది అన్నమాట. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్, కొంతసేపు అయిన తర్వాత ఇంకొకరు డోర్ కొడతారు. ఆ డోర్ కొట్టగానే మళ్ళీ వెళ్ళి అతను డోర్ తీస్తారు. డోర్ తీస్తే అక్కడ ఒక స్త్రీ ఉంటుందని చెప్పాను కదా, ఎవరైతే స్వెటర్ కుడుతూ ఉంటుందో అని చెప్పాను కదా, ఆ స్త్రీ వస్తుంది అనమాట. నువ్వేంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అనగానే ఆవిడ అంటది, ఇదిగో మిస్టర్ సోన్సో, నేను మా ఇంటికి క్రిస్మస్ ట్రీ తీసుకుని వచ్చావు కదా, అంతవరకు నేను ఈ మధ్య చనిపోయినటువంటి నా కూతురు గురించి నేను ఆలోచిస్తూ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చావో ఆ క్రిస్మస్ ట్రీకి, నా కూతురికి, నాకు ఉన్నటువంటి మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఒక్కసారిగా నేను మరలా క్రిస్మస్ జరుపుకోవాలి అని ఆలోచించి ఏం చేశానంటే నా రోజుని చాలా సంతోషకరంగా ముగిస్తూ, ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను నా కూతురికి ఒక స్వెటర్ నా చేతులతోనే కుట్టిస్తాను అనమాట. ఇదిగో ఈ సంవత్సరం నా కూతురు లేకపోయినా సరే, నీ కూతురు ఉంది కదా, నీ కూతురికి నేను నా చేతులతో కుట్టినటువంటి ఈ స్వెటర్ ని గిఫ్ట్ గా ఇవ్వడానికి తీసుకొచ్చాను అని చెప్పేసి తనిస్తుంది. ఓకే, అలాగా అంటే ఫాదర్ చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. ప్రతి సంవత్సరం తన కూతురికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు, తన దగ్గర డబ్బులు లేవు, తినడానికంటే ముందు వచ్చిన వాళ్ళు ఇచ్చారు, కానీ కూతురు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, ఇవ్వలేకపోతున్న బాధ ఈ రెండవ వ్యక్తి ద్వారా తీరిపోయింది అనమాట. దెన్ ఇంకా ఆ ఫాదర్ అలా కూర్చొని పాపతో మాట్లాడుకుంటుండగా పాప అంటది, నాన్న చూసావా, తినడానికి ఏం లేదన్నావు, మనకు వచ్చింది, నాకు ఏది గిఫ్ట్ లేదన్నావు, ఇది గిఫ్ట్ కూడా దేవుడు మనకి ఇచ్చేసారు, క్రిస్మస్ ట్రీ ద్వారా. క్రిస్మస్ ట్రీ మనం ఫ్రీగా ఇవ్వడం వలన క్రిస్మస్ స్పిరిట్ మనల్ని ఎలా చేసింది అని చెప్తుండగా ఫాదర్ మళ్ళీ చాలా డల్ అయిపోతాడు. డల్ అయిపోయి కళ్ళల్లో నీరు కనిపిస్తుండదు. ఏమైంది నాన్న మళ్ళా నీకు, వై ఆర్ యూ సో డల్ అగైన్, వై ఆర్ యూ సో వరీడ్, వై డూ యూ లుక్ వరీడ్ అనగానే then he starts telling his daughter, Amma, you know, today is the deadline for me to pay the rent for our house. ఈ రోజే చివరి రోజు, మన హౌస్ రెంట్ పే చేయడానికి ఈ రోజు చివరి రోజు. నీకు గిఫ్ట్ కొనడానికే నా దగ్గర డబ్బులు లేవు, అలాంటిది నేను ఇప్పుడు రెంట్ ఎలా పే చేయగలను, మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఏ క్షణంలోనైనా ఓనర్ వచ్చి మనల్ని బయటికి పొమ్మంటాడేమో అని భయపడుతుంటే ఆ పాప అంటది, నాన్న క్రిస్మస్ రోజు మనతో అలా ఎవరు మాట్లాడతారు, ఎవరు మనం వెళ్ళిపోమనర్లే, నువ్వు ధైర్యంగా ఉన్నానా అని చెప్తుంది అన్నమాట. బట్ ఫాదర్ విల్ నాట్ బి ఏబుల్ టు బి హ్యాపీ. కానీ తండ్రి అంత ఈజీగా తీసుకుని సంతోషంగా ఉండలేడు. నౌ వాట్ హ్యాపెన్స్ ఈస్ అగైన్ దే హియర్ ద నాకింగ్ ఎట్ ద డోర్. మరలా ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. సో హీ అప్రోచెస్, హీ గోస్ టువర్డ్స్ ద డోర్ అండ్ హీ ఓపెన్స్ ద డోర్. యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్స్ ద డోర్ హీ సీస్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్, హౌస్ ఓనర్. సో డోర్ కొట్టగానే వెళ్ళి తీస్తాడు, తీయగానే అక్కడ హౌస్ ఓనర్ కనిపిస్తారు. మిస్టర్ సోన్సో, అయిపోయింది, నేను నీకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది, ఏది రెంట్ అని అడుగుతాడు. ఈయన అడుగుతాడు, ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ టైం, ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ టైం, ఇంకొన్ని రోజులు నాకు ఇవ్వండి, నేను మీకు అది క్లియర్ చేస్తాను అని అంటాడు. ఆయన చాలా కోపంగా, ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ యూ ఎనీ అదర్ డే, ఐఎమ్ నాట్ రెడీ టు గివ్ యూ ఎనీ ఎక్స్ట్రా టైం, you are done with what you have done and please quit, vacate my room. నా యొక్క ఇంటిని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి
వీల్లేదు, నేను నీకు ఏమాత్రం కూడా సమయాన్ని పెంచున్నాను అంటాడు. అప్పుడే అతను అలా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు వెనక్కి నుంచి ఒక ఆవిడ వస్తూ ఉంటుంది. ఆవిడ వచ్చి వాళ్ళ భర్తను హక్ చేసుకుని ఇలా చూడగానే ఎదురుగా ఇతను కనిపిస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అతన్ని. అడిగేసరికి నేను ఇక్కడే ఉంటున్నానండి అని అతను చెప్తాడు. అప్పుడు హౌస్ ఓనర్ ఆ భార్య అనమాట, హౌస్ ఓనర్ భార్య వచ్చిన ఆవిడ, నీకు తెలుసా ఇతను, మీ ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసు అని అడగగానే అప్పుడు ఆ హౌస్ ఓనర్ భార్య ఉంటుంది అతనితో, మీకు మార్నింగ్ నుంచి నేను చెప్తూ వచ్చాను కదా, ఒక మనిషి నేను కారు ఎక్కబోతుండగా నాకు క్రిస్మస్ ట్రీ ఇచ్చాడని, ఆ క్రిస్మస్ ట్రీ వచ్చినప్పటి నుంచి నా జీవితంలో, మన జీవితంలో ఎన్ని మంచి జరిగాయో అనుకున్నాను కదా, ఇదిగో అతనే ఈ క్రిస్మస్ ట్రీని గిఫ్ట్ గా నాకు ఇచ్చింది ఇతనే. అప్పుడు ఆ భర్త అంటాడు, ఇదిగో నేను నీకు చాలా చాలా రుణపడి ఉన్నాను. హౌస్ ఓనర్ చెప్తున్నాడు ఆ మనిషితో, చాలా రుణపడి ఉన్నాను, నీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకో తెలుసా, ఫర్ ద పాస్ట్ ఇయర్, సంవత్సర కాలంగా I and my wife and I, we have been quarreling, fighting. There have been number of disputes and we have almost applied for divorce. నాకు నా భార్యకి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఇంక ఇది చాలు అని చెప్పేసి విడాకులకు మేము అప్లై చేసుకున్నాం. ఆ స్త్రీ అంటుంది, ఇదిగో నువ్వు నేను కారు ఎక్కే ముందు నాకు తెచ్చి ఇచ్చావు కదా, నేను ఎందుకు తెలుసా కారు ఎక్కబోతున్నాను, నేను విడాకుల పేపర్ మీద సైన్ చేయడానికి నేను మా ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాను, అప్పు నువ్వు తెచ్చి నాకు ఇచ్చావు. అయితే ఇద్దరు చెప్తున్నారు, అప్పుడు ఎప్పుడైతే నువ్వు మాకు అది ఇచ్చావో మేము మరలా మేము కలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలు, మేము కలిసి ఉన్నటువంటి రోజులు గుర్తు చేసుకుని మేము చాలా సంతోషంగా ఉండడానికి మాకు అవకాశం దక్కింది. సో మేము విడాకులు మేము క్యాన్సిల్ చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అతనికి థ్యాంక్స్ చెప్తారు అనమాట. అతను హ్యాపీగా ఉండి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్తాడు. చెప్తూ మరలా అడుగుతాడు ఆయన, నా రెంట్ కొంచెం టైం ఇవ్వండి నేను క్లియర్ చేస్తాను అని అంటే, అప్పుడు అతను అంటాడు, నువ్వు ఆల్రెడీ రెంట్ ఫుల్ గా పే చేస్తావు. కోర్ట్ నోటీస్ తెస్తాడు, యాక్చువల్గా అతను ఇంటి వదిలి వెళ్ళిపోవాలని చెప్పి కోర్ట్ నోటీస్ తెస్తాడు, కానీ కోర్ట్ నోటీస్ ని తన ముందే చించేసి నువ్వు రెంట్ పూర్తిగా పే చేస్తావు, నీ క్రిస్మస్ ట్రీని ఫ్రీగా ఇవ్వడం ద్వారా మా కుటుంబం మారింది కదా, సో దానివల్ల నువ్వు రెంట్ పూర్తిగా పే చేస్తావు, మేము ఇంకా దేనికి టెన్షన్ పడక్కర్లేదని చెప్పేసి ఇద్దరు అతనికి మెరీ క్రిస్మస్ అని విష్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. తండ్రి చాలా ఆనందంతో అలా కూర్చుని పోతాడు. ఆ పాప కూడా చాలా ఆనందంగా తన తండ్రిని స్వీకరించుకుంటుంది అనమాట. అంటే ద హోల్ స్టోరీ, దిస్ ఈస్ ద స్టోరీ. నౌ లెట్ us డిస్కస్. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఇక్కడ మనం చూసినటువంటి కీ రోల్స్ ఏంటి, ఇక్కడ మనం చూసిన ప్రధాన పాత్రలు ఏంటి, యు ఆర్ ఫ్రీ టు టెల్. యు ఆర్ ఫ్రీ టు టెల్. అందరూ మాట్లాడండి దయచేసి. మాలతి, గణేష్, లలిత, అంజలి, నాగరాజ్, మనం చూసినటువంటి విన్నటువంటి ఈ స్టోరీలో వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ సీన్? మీరు చూసిన మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? ప్లీజ్ టెల్. మాట్లాడండి ఎవరన్నా, ఎవరెవరిని అంటే ప్రధాన పాత్ర. ఒకసారి మీరు వీడియో ఆన్ చేసుకున్నా పర్వాలేదు, ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి అందరూ, so that we will be able to see whether you are here or not. Malati, Lalita, Nagaraj, Anjali, Ganesh, turn on your videos please. Okay, good. Lalita, Malati, please turn on your videos. Okay, Nagaraj, Ganesh. ఓకే, ఈ స్టోరీలో మనం విన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? ఎవరెవరు? ఫాదర్, డాటర్, ఇంకా ఎవరు? అంతేనా? మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు, లేదా చాట్ బాక్స్ లోనే మీరు మెసేజ్ పెట్టండి. Who are the other characters we have seen in this? Please, active participation is necessary. If you don't speak anything, it will be like one man show. అలా ఉండకూడదు క్లాస్. చెప్పండి, మనకి ఇంకా ఏమేమి అనిపిస్తుంది ఈ క్లాస్, ఈ స్టోరీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు? హౌస్ ఓనర్, వెరీ గుడ్. ఇంకా సో పాప వాళ్ళ తండ్రి, హౌస్ ఓనర్,
మొదట ఒక వ్యక్తికి ఇచ్చాడని చెప్పాం కదా, ఆ వ్యక్తి ఇంకొక 2 స్త్రీలు అని చెప్పాం. ఇవి వీళ్ళ 6 లేదా 7 మెయిన్ క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు ఈ అన్ని గుడ్ థింగ్స్ అన్ని జరిగాయి కదా. ఓకే, మొదట్లో వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, చివరికి కష్టాలు ఎలా తీరాయి అన్నది మనం చూసాం. సో ఇదంతా దేని వల్ల జరిగింది అంటారు? వై డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్? బికాస్ ఆఫ్ whom did all these things happen? ఎవరి వల్ల ఇవన్నీ జరిగాయి? క్లాస్ లో ఉన్నారు కదా అందరూ, లలిత కనిపిస్తుంది, గణేష్, మీరు అందరు కనిపిస్తున్నారు. బట్ ఫాదర్ వలన జరిగింది. ఇంకా అందరూ రెస్పాండ్ అవ్వండి. యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. అన్మ్యూట్ ఆప్షన్ ఉంది మీకు మైక్ సింబల్ కనిపిస్తుంది కదా మీ స్క్రీన్ పైన, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు మాట్లాడగలరు. సో ఫాదర్ వలన అంటారు. ఇంకా ఎవరైనా అసలు జరగడానికి కారణం ఎవరు? ఫాదర్. ఇంకెవరు? ఇంకెవరమ్మా? నేనైతే ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్ గర్ల్. ఓకే, బికాస్ ఆఫ్ దట్ గర్ల్. ఆ పాప ఉంది చూసారా, ఆ పాప వల్ల ఇవన్నీ జరిగాయి అంటాను. ఎందుకంటే బాధతో నిండిపోయినటువంటి ఆ తండ్రికి ఆ పాప ఇచ్చినటువంటి మోటివేషన్ కావచ్చు, ఆ స్పిరిట్ కావచ్చు, అది ఆ పాప ఇచ్చినటువంటి స్పిరిట్. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్టోరీ ఇస్, ఈరోజు మనం ఈ స్టోరీ ఏంటంటే ఈ పాపలో ఎటువంటి ఆలోచన రావడానికి కారణం ఎవరు? ఇవ్వటంలోనే చాలా ఆనందం ఉంది, తీసుకోవడం దానికంటే కూడా ఇవ్వటంలో చాలా ఆనందం ఉంది అనేటువంటి ఆలోచన ఆ పాపలో కలిగించినది ఎవరు? హూ ఈస్ ద కాజ్ ఫర్ సచ్ థాట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద డాటర్? ఆ పాపలో అటువంటి ఆలోచన రావడానికి కారణం ఎవరు? మర్చిపోయారా స్టోరీ? విన్నారా పూర్తిగా అసలు? ఓకే, సరే మదర్. వెరీ గుడ్, వెరీ గుడ్ మదర్, వెరీ నైస్. అది సో తల్లి వల్ల ఆ పాపలో అటువంటి ఆలోచనలు వచ్చాయి. తండ్రి యొక్క కష్టాన్ని ఆ పాప చూసింది, తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకుంది. తరువాత ఈ నైబర్స్ లేదా ఈ ప్యాసింజర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని, ఓకే, పొరుగు వాళ్ళు అనుకోండి, లేకపోతే వచ్చినటువంటి వాళ్ళు అనుకోండి, దానికి వచ్చినటువంటి వాళ్ళు, కొనకపోని వాళ్ళు, వీళ్ళని తను ఎలా మార్చింది అని అంటే ఉచితంగా ఇవ్వటం ద్వారా మార్చింది అనమాట. అంటే తను మార్చడం వల్ల, తను ఉచితంగా ఇవ్వటం వల్ల ఏమైంది? బాధ నిండినటువంటి ఆ కుటుంబాల్లో సంతోషం ఏర్పడింది. వాళ్ళు కూడా వాళ్ళ మనసుల్ని మార్చుకోగలిగారు. సో ఈ రోజు మన క్లాస్ ఏంటంటే హౌ అవర్ పేరెంట్స్ అండ్ అవర్ నైబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ us. ఓకే, ఇక ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఈరోజు టాపిక్ ఏంటంటే మన తల్లిదండ్రులు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తారు. ఓకే, అవునా? సో వాళ్ళు మనతో మంచిగా ఉన్నప్పుడు, లేదా మనం వారితో మంచిగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు జరుగుతాయో చూడండి. ఒకరికి మనం చెడు తలపిస్తే చెడు జరుగుతుంది, మనకైనా జరుగుతుంది. కానీ ఒకరికి మనం మంచి తలపిస్తే ఆ మంచి మనకి కూడా జరుగుతుంది అన్నమాట. సో ఒకసారి మన జీవితాల్లో మన తల్లిదండ్రులు పోషించే పాత్ర ఏంటి, వారు మనల్ని ఎంతగా నడిపిస్తున్నారు. ఓకే, పాజిటివ్ పేరెంటింగ్, మంచిగా మనల్ని పెంచితే పిల్లలు ఎలా తయారవుతారు. సమ్ టైమ్స్ నెగిటివ్ పేరెంటింగ్, కొన్నిసార్లు తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం. చాలా సార్లు మీరు నిజంగా మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నట్లయితే యు ఆర్ రియల్లీ లక్కీ. కానీ మనం కొన్ని సినిమాల్లో చూసినట్టుగా అనాథలు చూసుకోండి, వాళ్ళకి ఎవరు ఉన్నారా తల్లిదండ్రులు? ఎంత కష్టపడతారు వాళ్ళు. స్ట్రీట్ చిల్డ్రన్ చూడండి, వీధి బాలలు, వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? రోజంతా కష్టపడతారు కదా. ఈ రెండింటికంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటో తెలుసా? చైల్డ్ లేబర్. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, కానీ పిల్లల్ని పనికి పంపించి తల్లిదండ్రులు కూర్చొని ఉంటారు అన్నమాట. తల్లిదండ్రులు ఏ పని చేయకుండా ఉంటారు.
పిల్లలు ఎక్కడో అడుక్కోవడానికి కానీ లేదా ఏదైనా పనికని కానీ పంపించి పిల్లలు తెచ్చినటువంటి ఆ డబ్బుతో సాయంత్రం పూట వీళ్ళు తాగటం కానీ ఇలాంటివి కానీ చేస్తారనమాట. ఇలాంటి పరిస్థితులు ఏవి లేకుండా మీకు ఒక మంచి పేరెంట్స్ ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నారు, మనకి పెంచుతూ ఉన్నారు, మన చదువుకి కొంత అమౌంట్ కట్టగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎంతో మందికి లేని కొన్ని గొప్ప అదృష్టం అనమాట. సో ఈ రోజు మనం క్లాసులో మనం చూద్దాం మన తల్లిదండ్రులు మనకి ఏ రకంగా ఉంటారు, మన కుటుంబంలో వాళ్ళు మనకి ఎలా ఉంటారు, మనం వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వారు మనతో ఎలా ఉంటారు, మనం వారి పట్ల ఎలా ఉండాలి. సో వీరందరి ప్రవర్తన మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అన్నటువంటి అంశాన్ని ఈ రోజు మనం చూద్దాం. So చూడండి, on the screen I think you are able to see people and the environment. చూసారా, అంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంటే మామూలు మనకి ప్రకృతిని చూపించాలని ఎవరైనా మాట్లాడుతున్నారు? అంజలి, యు ఆర్ టాకింగ్ సంథింగ్. సో మనం మన చుట్టూ ఉన్నటువంటి మన పరిస్థితులు వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. Some people just pretend to help you. చూసారా పిక్చర్ చూసారా? సో దీనిపైన మీరు చూడగానే మీకు ఏమనిపిస్తుంది చూడండి. అక్కడ ర్యాండమ్ గా మాట్లాడొచ్చు దీని మీద ఎవరైనా సరే, ఎవరైనా ఎనీవన్ ఈస్ ఫ్రీ టు టాక్. మీకు ఈ పిక్చర్ చూడగానే ఏమర్థమవుతుంది? గణేష్ ఉన్నావా? గణేష్, Kanuturi Ganesh. Ganesh, are you there? Malati. Nagraj. You people please try to respond here. Some people just pretend to help you. అక్కడ మనం పిక్చర్ లో చూస్తే ఒక మనిషి నీటిలో పడిపోయి ఉన్నాడు. సహాయం కోసం అరుస్తూ ఉన్నట్టు రెండు చేతుల్ని పైకెత్తి ఉన్నాడు. అవతల ఇంకో వ్యక్తి చూడండి ఒడ్డుపై నిల్చుని చక్కగా ఉన్నటువంటి వ్యక్తికి సాయం చేస్తున్నట్టున్నాడు. కానీ ఎలా సాయం చేస్తున్నట్టు? తాడు ఎలాగిస్తున్నాడు? తాడు నువ్వు సాయం చేయాలంటే ఏం చేయాలి? తాడు ముడివిప్పి ఒకవైపు అతనికి అందిస్తూ ఇంకోవైపు ఉన్నటువంటి తాడు నువ్వు పట్టుకుని అతను సాయం చేయాలి కదా. కానీ తాడుని ఇలా చుట్టేసి అతనికి ఇచ్చేస్తే అతను ఏం చేస్తాడు తాడుని? సో ఇన్ ద సొసైటీ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ప్రిటెండ్ టు హెల్ప్ యూ. మనకి ఎలా ఉంటుందంటే సొసైటీలో చాలా మంది చూడటానికి మనకి నిజంగానే సహాయం చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళు చేసేది మనకి ఏ రకంగా కూడా ఉపయోగం ఉండదు. ఆ తాడు ఎలాగైతే అలా చుట్టేసి ఇస్తే అతనికి ఏ రకంగా ఉపయోగపడదో ఇలానే చాలా మంది మనకి మన జీవితాల్లో మన సొసైటీలో కనిపిస్తుంటారు అనమాట. చూడటానికి సాయం చేసినట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళు చేసేటటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళు చేస్తున్న దాని వల్ల మనకి ఏ రకమైనటువంటి సహాయం కానీ ఏ రకమైనటువంటి ఉపయోగం కానీ ఉండదు. So what do you understand? You know, another picture you see, the way society works right now. అక్కడ చూడండి, మేబీ టేక్ ఇట్ యాజ్ ఎ కౌంటర్. ఒక కౌంటర్ లో ఉన్నారు జనాలు. ఆ జనాలందరూ ఒక కౌంటర్ దగ్గర ఉన్నారు. No, there are some people who are standing in a queue. కొంతమంది ఏమో తమ వంతు కోసం ఒకరికొకరు వరుసగా నిలబడుతూ ఉన్నారు, క్యూలో వరుసగా నిలబడి ఉన్నారు. బట్ యు సీ ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫ్లైఓవర్. అవునా? ఒక ఫ్లైఓవర్ లో ఒక మనిషి కట్టుకున్నాడు అనమాట. కట్టుకుని ఏం చేస్తున్నాడు? వాడు నేరుగా వీళ్ళందరినీ తొక్కుకొని వీళ్ళందరి పైనుంచి వెళ్ళిపోతున్నారు. ఈ సిచ్యువేషన్, ఈ ఫోటో చూసినాక ఎవరైనా దీని గురించి మాట్లాడాలనుకుంటున్నారా? గోవర్ధన్, నమశివాయ, will you be able to say something on this picture?
Will you be able to comment on this picture? అంజలి ఏమైనా మాట్లాడతావమ్మా ఈ పిక్చర్ చూసి? ఓం నమ శివాయ గాని అంజలి గాని ఏమైనా మాట్లాడతారా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే సొసైటీలో మనం చూసేది ఏంటంటే ఒకరిని తొక్కుని ఇంకొకటి పైకి రావటం, లేదా తమ పని ముందుగా జరిగిపోవాలని చెప్పేసి కొంతమందికి లంచాలు ఇవ్వటం కానీ ఇలా సరికాని పద్ధతుల్లో తమ పని ముందు జరిగిపోవాలని చెప్పేసి పక్కవాడిని పక్కకు తోసేసి పక్కవాడిని నెట్టుకొని వచ్చేసి అయినా సరే తమ పని జరిగిపోవాలి, తమ అనుకున్న జరిగిపోవాలని ఆలోచించేటటువంటి జనాలు చాలా మంది ఉన్నారు మన సొసైటీలో. మన ఊర్లో మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఏదో ఒక పని చేయాలనుకుంటాం, ఏదో ఒక పని జరగాలనుకుంటాం. అది జరగాలంటే పడుతుంది అంటారు. అదే పని ఇంకొక వ్యక్తి ఆ సంబంధిత అధికారికి కొంత లంచంగా ఇచ్చినట్లయితే ఆ పని చాలా త్వరగా జరిగిపోతుంది. సో ఇది రైట్ అప్రోచ్ కాదు. లంచాలు ఇవ్వడం, లంచాలు తీసుకోవడం అధికారి తప్పు అయితే లంచాలు ఇవ్వటం జనాలు చేసే తప్పు. లంచాలు ఎవరు ఇవ్వకపోతే అధికారులు లంచం తీసుకోలేరు కదా, కానీ ఇస్తారు జనాలు. ఎందుకు ఇస్తారంటే చాలా మంది ఇస్తారు. ఎందుకు? కంపెనీ జరిగిపోవాలి, మిగిలిన వాడు పేదవాడు లంచాలు ఇవ్వగలడండి అనేది పట్టించుకోమన్నమాట. ఉన్నవాడు ఇవ్వగలడు కాబట్టి వాడు పని వేగం జరిగిపోద్దని ఇచ్చేస్తాడు. కానీ లేనివాడు లంచం ఇవ్వడానికి వాడి దగ్గర ఉండదు, వాడు తినడానికే వాడి దగ్గర ఉండదు, కానీ లంచం అలా ఇస్తాడు వాడు. సో అటువంటి వాళ్ళందరూ వెనక్కి ఉండిపోతూనే ఉన్నారు సమాజంలో, అలా ఉన్నాయి. సో మనం చూసిన తర్వాత సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలు అర్థం చేసుకుని మనం ఎలా ఉండాలి, మనం ప్రోత్సహించకూడదు. అధికారులు లంచం తీసుకోవడం కంటే కూడా లంచం ఇవ్వటం మన తప్పుగా మనం భావించాలి. అది అతని పని, అతని పనికి ప్రభుత్వం అతనికి తగినటువంటి వేతనాన్ని ఇస్తుంది. లేదా అతను ఏదైనా ఎక్కడైనా కంపెనీలో పనిచేస్తే ఆ సంబంధిత కంపెనీ అతనికి వేతనాన్ని ఇస్తుంది. మనం ఎందుకు ఇవ్వాలి అదనంగా? మనం ఒక 10 నిమిషాలు లేదా కొన్ని రోజుల పాటు అందరిలాగే చక్కగా పద్ధతిగా ఉంటే, అదే లైన్లో మనం నిల్చుంటే ఎవరికి ఎంతో కొంత ఇవ్వక్కర్లేదు. సో ఇలా సొసైటీలో ఒకటి లంచమనే కాదు, చాలా విషయాల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే తమ పని వేగంగా జరిపించుకోవడం కోసం అని చెప్పేసి మిగిలిన వాళ్ళని తొక్కేయడం, మిగిలిన వాళ్ళని పక్కకు పెట్టేయడం, నెట్టేయడం జరుగుతూ చూస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇలా చూద్దాం. మనం ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ లో వచ్చినప్పుడు వాట్ ఈస్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్? Family environment. So let us see the definition. Family environment is the core process of every child upbringing. ప్రతి పిల్లవాడిని మనం when families experience sudden and unexpected trauma such as loved ones sustaining severe burns, all members of the family are affected in one way or the other. So family అంటే ఏంటంటే it is a process of every child upbringing with positive and negative influences. ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, కుటుంబ వాతావరణం అంటే ఏంటంటే ఎక్కడైతే ఒక బిడ్డ, చైల్డ్ ఒక పిల్లోడు లేదా చిన్న పాప కానీ చిన్నప్పటి నుంచి అలా పెంచబడుతూ రావటం అన్నమాట. సో ఈ పెంచబడుతుండటంలో కొన్నిసార్లు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, అనుకూల ప్రభావాలు ఉంటాయి, కొన్నిసార్లు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, ప్రతికూల పరిణామాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అవునా? పేరెంటింగ్, గుడ్ పేరెంటింగ్ అండ్ బ్యాడ్ పేరెంటింగ్. మనం ఒక కథ మీరు వినే ఉంటారు అనమాట. ఒకనొక పరిస్థితుల్లో ఒక దొంగవాడు ఒక పిల్లోడు చాలా సంవత్సరాలుగా చిన్నప్పుడు వాడు ఎక్కడో చదువుకున్న దగ్గర వాళ్ళ అమ్మకి ఏవో ఇంటి దగ్గర వాడు ఎక్కడో బయట తిరుగుతూ వస్తూ ఏదో తెస్తూ ఉండేవాడు సాయంత్రం పూటకల్లా ఇంటికి. ఏదో ఒక వస్తువు కానీ లేదా ఏదైనా కూర కానీ లేకపోతే ఏదైనా షాప్ లో నుంచి ఏదైనా తీసుకొస్తుంటే వాళ్ళ అమ్మ చాలా సంతోషంగా వాటిని తీసుకునిందంట. సంతోషంగా తీసుకుని కొడుకుని పొగుడుతూ ఉండిందంట. ఆ కొడుకు కనిపించిందంట, ఓకే నేను చేస్తున్నది సరైన పద్ధతి, అందుకే మా అమ్మ నన్ను రోజు పొగుడుతుంది, నేను తెస్తున్నది చాలా సంతోషంగా తీసుకుంటుంది అని అనుకున్నాడంట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పిల్లోడు పెద్దవాడైన తర్వాత పెద్దవాడైన తర్వాత ఏమయ్యాడంటే వాడు గజ దొంగలా తయారయ్యాడంట. ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలకు చేశాడండి. చేసి ఏమైంది, దొరికిపోయాడు పోలీసులకి.
స్టేషన్ లో పెట్టారు, లేదా ఉరిశిక్ష వేశారు. వేయబోయే ముందు చివరి కోరిక ఏంటి అని అంటే వాళ్ళ అమ్మని కలవాలనుకున్నాడు. వాళ్ళ అమ్మని కలుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమో కొడుకుని చూసి ఏడుస్తూ ఉంటే అన్నాడు, అమ్మా ఈరోజు నేను చనిపోతున్నానంటే కారణం నువ్వే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నీకు చాలా వస్తువులు తెచ్చాను. ఏ రోజు కూడా నువ్వు ఎక్కడి నుంచి నాన్న ఇవి తెస్తున్నావు అని అడగలేదు. ఏ రోజు కూడా అసలు నేను తెస్తున్నది ఏంటి, నేను తెస్తున్న తప్పు అయితే నువ్వు నన్ను దండించడం కానీ అలాంటి ఏం చేయలేదు. సో నేనేమనుకున్నానంటే నేను అప్పుడు దొంగిలించి తెస్తున్నటువంటి వస్తువులన్నీ, కూర తెచ్చానంటే, లేకపోతే ఏదైనా గాజులు తెచ్చానంటే, ఏదైనా షాప్ లో దొంగిలించి తెచ్చేవాడు నేను. అవన్నీ నువ్వు సంతోషంగా తీసుకున్నాను పొగిడితే నేనేమనుకున్నానంటే నేను చాలా మంచి పని చేస్తున్నానేమో అనుకున్నా. అలాగ నేను దొంగతనానికి అలవాటు అయిపోయి ఈరోజు దొరికిపోయాను. అప్పుడు నాకు తెలిసిందమ్మా, నువ్వు నన్ను ఆ రోజు సరిగా పెంచలేదని, దండించాల్సిన సమయంలో నువ్వు నన్ను దండించలేదని, అందుకే నేను తయారయ్యాను. అవునా? అలాగనమాట. ఒక వ్యక్తిని ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, కుటుంబ వాతావరణం మారుస్తాయి. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఆనెస్ట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆనెస్ట్ గానే ఉంటారు. తమ తల్లిదండ్రులు ఆనెస్ట్ గా లేరు అనుకోండి, వాళ్ళు ఆనెస్ట్ గానే ఉండరు. సో వాళ్ళ యొక్క ప్రభావం మన పైన చాలా ఉంది. సో వెన్ ఫ్యామిలీస్ ఎక్స్పీరియన్స్, చూడండి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీస్ ఎవరికైనా సరే ఏదైనా అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ గా సివియర్ బర్న్స్ అని చెప్పాం. ఎవరికైనా కాలిపోయింది, ఎక్కడైనా ఏదైనా కాలింది అనుకోండి, ఏం చేస్తాం? వంట చేసినప్పుడు కానీ ఏదైనా పడింది, కాలింది అనుకోండి, ఆ కుటుంబంలో ఆ బాధ ఒక్కడే పడడు. అతనికి సంబంధించినటువంటి తన తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఇంకా అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ బాధని అనుభవిస్తారు. సో అండర్స్టాండ్, ఫ్యామిలీ ఈస్ లైక్ దట్. ఫ్యామిలీ అంటేనే కుటుంబం. కుటుంబం అంటే ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చిందని అంటే కుటుంబంలో సమస్యని, ఆ బాధని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పంచుకుంటారు. అదే విధంగా వచ్చినట్టు హ్యాపీనెస్ ని కూడా అందరూ పంచుకుంటారు. సో ఇప్పుడున్న సమాజంలో మనం చూసినట్లయితే పెళ్లిళ్ళకి వాటికి వీటికి మనం ఎంత సంతోషంగా వెళ్తామండి. మన కుటుంబంలో ఎవరైనా పెళ్లి అందరూ చాలా ఆనందంగా వెళ్తారు. అదే కుటుంబంలో బాధ ఉందంటే వెళ్తున్నామా? సో ఒకరి సంతోషాన్ని మనం ఎలా షేర్ చేసుకుంటామో మన ఫ్యామిలీలో ఎవరైనా బాధలో ఉన్నా కూడా మనం షేర్ చేసుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తికి తనకున్నటువంటి బాధ చాలా తక్కువైపోద్ది అనమాట. మిగిలిన కుటుంబీకులు చూపిస్తున్నటువంటి ప్రేమ ముందు తను పడుతున్నటువంటి ఆ బాధ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ అ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చాలా విలువైన వాడు. అలా మనం అందరినీ చూడగలిగితే కుటుంబంలో కష్టం అన్నదే కనిపించదు అనమాట. సో దట్ ఈస్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్. సో కుటుంబంలో ఉన్నటువంటి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది ఇందాక మనం పిక్చర్ లో చూద్దాం. చూసి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? మనల్ని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది, మనలో మంచి కోణాన్ని నిర్మిస్తుంది, మనలో విలువల్ని ఏర్పాటు చేస్తుంది. ఎలాగంటే గుడ్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ will have a sense of love and mutual help, which is based on the strong bond between families and has a large contribution to build a child's personality. So చూడండి, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే it will have a sense of love and mutual help. ఫ్యామిలీలో ఉండడం ప్రతి ఒక్కరికి కూడా ఇంకొకరి పైన ప్రేమ కలుగుతుంది. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై బ్రదర్, ఐ లవ్ మై సిస్టర్. వీళ్ళందరి పైన నాకు ప్రేమ ఏర్పడుతుంది. అండ్ మ్యూచువల్ హెల్ప్ అంటే ఏంటి? ఒకరికి ఒకరు సాయపడతాం. మై బ్రదర్ హెల్ప్స్ మై వర్క్, మై సిస్టర్ హెల్ప్స్ ఇన్ మై వర్క్, అండ్ ఐ హెల్ప్ దెమ్, ఐ హెల్ప్ మై పేరెంట్స్ హెల్ప్ మీ. ఇలా ఒక్కొక్కరి పనిలో ఒక్కొక్కరికి సాయం చేసుకోవడం అన్నది కూడా జరుగుతుంది అనమాట. సో దట్ హెల్ప్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ద ఫ్యామిలీస్, బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, సో ఇదంతా ఎందుకు ఒకరు చేసుకుంటారంటే మనందరం ఒక కుటుంబంలో ఉన్నామంటే మనందరం ఒక బంధానికి కట్టుబడి ఉన్నాం అనమాట. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. చూసారా, చాలా మంది మన కుటుంబంలో మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా మనం ఊరుకోమన్నమాట. మన ఇల్లు అని చూసుకుంటాం. మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగిందని మనం తట్టుకోలేం. ఎందుకంటే మనలో అటువంటి బలమైన బంధం ఏర్పడుతుంది. ఓకే, సో ఇట్ కెన్ మోటివేట్ చిల్డ్రన్ టు డెవలప్ దెమ్సెల్వ్స్ and improve their capabilities and potential. సో కుటుంబంలో ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన, అనుకూలకరమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయగలిగితే, అటువంటి కుటుంబంలో కానీ మనం ఉన్నట్లయితే మనం ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవునా కదా?
నువ్వు క్లాస్లో చూడు, ఎప్పుడు మంచి తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు అనమాట. సో ఎక్కడైనా ఇంట్లో బాధ ఉందనుకోండి, ఏమవుతుంది, ఆ పిల్లల యొక్క జీవితం కూడా ఎలా ఉంటుందంటే, ఆ ఇంటికి వచ్చిన స్కూల్కి వచ్చినా సరే ఆ ఇంట్లో ఉన్నటువంటి బాధ వాళ్ళ మనసులో ఉండిపోతుంది. అవునా? సో నేను టీచర్ గా పనిచేస్తున్నప్పుడు కొన్ని స్కూల్స్ లో మా పిల్లలు వస్తుంటారు అన్నమాట. మన క్లాస్ టీచర్ గా, హౌస్ టీచర్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఏం మాట్లాడతారంటే, ఆ డల్లు కనిపిస్తారు. ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు అని అడగగానే, సార్ నిన్న మా ఇంట్లో గొడవ అయింది సార్, మా అమ్మని మా నాన్న కొట్టారు సార్ అని చెప్తారన్నమాట. చెప్పగానే ఆ పిల్లల మైండ్ లో ఆ బాధ ఉండిపోతుంది. మా అమ్మ ఏడ్చింది, మా నాన్న కొట్టేశారు అని చెప్పేసి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరిపైన ఒకరు కోపద్వేషాలు పెంచుకోకుండా, ఒకరిపైన ఒకరు పరుషంగా మాట్లాడకుండా, ప్రేమగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. అందరిలో కూడా మంచి మనస్తత్వం ఏర్పడుతుంది. ఆ మంచి మైండ్ లో ఏ రకమైన టెన్షన్ లేనప్పుడు, ఏ రకమైన బాధ లేనప్పుడు ఏం చేస్తావంటే, నీకున్నటువంటి పొటెన్షియల్, నీకున్నటువంటి ఎబిలిటీ, నీకున్నటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నిస్తావు అనమాట. సో ఆ రకంగా ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ మనల్ని ప్రభావితం చేస్తుంది. ఓకే, పాజిటివ్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. దెన్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ప్రతికూలంగా మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తే చూడండి. ఫ్యామిలీ their children, this condition gives negative effects for a child personality. సో కుటుంబంలో నెగిటివ్ ఎలా ఉంటుంది అంటే, కొన్ని సార్లు తల్లిదండ్రులు వారి కష్టాల వల్ల కానీ, వారిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్, వారిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు తమ పిల్లల్ని సరిగా పట్టించుకోరు. పిల్లల్ని సరిగా పట్టించుకోకపోతే ఏమవుతుంది, పిల్లడు వ్యక్తిగతంగా చక్కగా ఎదగలేడు. అవునా? చక్కగా ఎదగలేడు, సంతోషంగా ఉండలేడు. తన యొక్క మైండ్ లో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అన్నటువంటివి ఉంటాయి అనమాట. ఆఫ్ లవ్ అండ్ ఫ్యామిలీ కాజింగ్ బ్యాడ్ రిజల్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇంటి దగ్గర చూస్తే, ఇంటి దగ్గర గొడవలు, ఇంట్లో వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళ మధ్య ఒకరికొకరికి సఖ్యత లేదు. సో ఏమవుతుంది, ఇది ఆ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం వాడికి స్కూల్లోకి వెళ్ళినా సరే చక్కగా పాఠాలు వినలేడు, చక్కగా నేర్చుకోలేడు. సో విద్యలో తను నేర్చుకోవాలనుకున్న విద్యలో రాణించలేడు అనమాట. సో కుటుంబ వాతావరణం ఒక పిల్లాడి యొక్క లేదా ఒక అమ్మాయి యొక్క జీవితాన్ని మారుస్తుంది. దే ఫీల్ సచ్ నెగ్లెక్టెడ్ అండ్ అబాండన్ అండ్ హిండర్ స్టెబిలిటీ టు ఫాస్టర్ ఏ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ దట్ కెన్ బెనిఫిట్ దెమ్సెల్వ్స్ అండ్ ద కమ్యూనిటీ అరౌండ్ ఇట్. సో వాళ్ళలో ఉన్నటువంటి ఆ భారం ఏదైతే ఉందో, వాళ్ళలో ఉన్నటువంటి ఆ బాధ ఏమైతే ఉందో, దానివల్ల వాళ్ళు తాము అబాండన్ లా ఫీల్ అవుతున్నారు. అబాండన్ అంటే ఎవరు తమను పట్టించుకోవట్లేదని, తాము వెలివేయబడినట్టుగా కానీ, తాము నిర్లక్ష్యం చేయబడిన వాళ్ళుగా కానీ ఫీల్ అవుతారు. సో వాళ్ళకి ఎప్పుడు మనసులో ఆనందం లేకపోవడం వలన ఏమవుతుందంటే, ఏ పనిని కూడా వాళ్ళు సంతోషంగా చేయలేరు. వాళ్ళకున్నటువంటి ఎబిలిటీస్ ని వాళ్ళు న్యాయం చేయలేరు. ఎప్పుడు బాధగా సైలెంట్ గా కూర్చొని ఉంటారు అనమాట. సో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి, అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయగలిగి ఉండాలన్నమాట. సో దృష్టిలో పెట్టుకో, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ఏమవుతుంది అన్నది. పిల్లడు చదువులో రాణించలేడు, తనకు ఉన్నటువంటి సామర్థ్యాలను కూడా చక్కగా ఉపయోగించుకోలేడు. సో వేరియేషన్ ఇన్ ఫ్యామిలీస్. సో ఏం జరుగుతుంది, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీస్ కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఒక కుటుంబ వాతావరణం ఇంకో కుటుంబ వాతావరణానికి తేడా ఏంటి అని అంటే, టుడేస్ ఫ్యామిలీస్ ఆర్ మోర్ లైక్లీ టు కన్ఫర్మ్ టు variety of configurations. A family is a group which requires people who are intimate and have frequent face-to-face contact with one another, have norms, that is expectations regarding how members of the group should behave in common and share mutually enduring and extensive influences. So families lo unnatuvanti variations enti, ఒకరికి ఉన్నటువంటి బంధం ఏంటి, ఎలా ఉండాలి అని అంటే చూడండి, దే ఆర్ లైక్లీ టు వెరైటీ ఆఫ్ కన్ఫిగరేషన్స్, చాలా ఉంటాయి అన్నమాట. A family is primarily a group which requires people who are intimate and have frequent face-to-face contact with one another.
ఫ్యామిలీ అంటే ఏంటంటే చూడండి, ఒకరికి ఒకరికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్షిప్ ఆర్ క్లోజ్ రిలేషన్షిప్. కుటుంబంలో ఉన్నటువంటి వారందరితో కూడా మనం చాలా క్లోజ్ గా, చాలా దగ్గర సాన్నిహిత్యం కలిగి ఉండాలి. సెకండ్ థింగ్, we have frequent face to face contact with one another. ఫ్రీక్వెంట్ ఫేస్ టు ఫేస్, చాలా తరచుగా మనం వారిని చూడాలి. అవునా? సో ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలు ఇంకెక్కడో ఉన్నారనుకోండి, ఏమవుతుంది, వారి మధ్య బాండింగ్ అనేది తగ్గిపోతుంది. కొన్నిసార్లు మనం చూసినట్టుగా విన్నట్టుగా అలా సినిమాలో చూసినట్టుగా పిల్లలు పెద్దవాళ్ళు ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏమవుతుందండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, పై రాష్ట్రాలకు కానీ, పై దేశాలకు కానీ, పై ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయి తల్లిదండ్రులను అసలు పట్టించుకోరు. అప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తగ్గిపోతుంది. తల్లిదండ్రులకి ఏమో ప్రేమ పెరిగిపోతుంది తన పిల్లల పైన, పిల్లలకి మాత్రం తల్లిదండ్రులు అంటే ఒక రకమైన చిన్న భావం, సరిగా వాళ్ళని పట్టించుకోకపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంటే ఆ బలం ఏర్పడదు. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉండాలంటే ఒకరికొకరు దగ్గర సాన్నిహిత్యం కలిగి ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు కలుసుకోవాలన్నమాట. ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్, కలుసుకోవడం. ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అంటే వీడియో కాల్ అయిపోయింది అని కాదు, నువ్వు కలవాలి, కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, నేరుగా మాట్లాడాలి, వాళ్ళతో ఏదైనా మనకున్నటువంటి కష్టాన్ని కానీ సంతోషాన్ని కానీ పంచుకోవాలి. అప్పుడు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయగలం. ఓకే, తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా we have some norms, that is expectations regarding how members in the group behave in common. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఉన్నానంటే నా తల్లిదండ్రులు చేయాలని అనుకుంటా, నా తమ్ముడు ఇలా చేయాలి, నా అక్క ఇలా చేయాలి, లేకపోతే మా చెల్లి అని ఒకరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే మీకు కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డగా, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతరులు నా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇతరులు ఐ మీన్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ, నా కుటుంబంలోని వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందరికి వీలుగా ఉండేటటువంటిది we should behave in common. The members in the group should behave in common. అందరికి అనుకూలంగా ఉండేటట్టు నేను ప్రవర్తించాలి. అండ్ షేర్ మ్యూచువల్లీ ఎండ్యూరింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇన్ఫ్లుయెన్సెస్. సో అందరికి అనుకూలంగా మనం ఉండేటట్టు ప్రవర్తిస్తూ ఇంటిని కానీ, మనల్ని మనం కానీ, ఒకరికొకరు కానీ ఇంకో పై స్థాయికి ఎదిగేటట్టు సహాయపడాలన్నమాట. అది మనకి ఫ్యామిలీ అంటే. సో it's a group of people. Family is a group of people where people are intimate. ఒకరికొకరు సాన్నిహిత సంబంధం కలిగి ఉండాలి, ఒకరికొకరు తరచుగా చూస్తూ మాట్లాడుకోవాలి, దగ్గర కూర్చొని మాట్లాడుకునేటట్టు ఉండాలి. ఒకరి కోసం ఒకరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఊహలు, ఇది సాధించాలి అన్నటువంటి కొన్ని ఉండాలి. అందరూ కామన్ గా అందరి మంచి కోసం అందరూ పాటుపడి ఉండాలి. అప్పుడు కుటుంబంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం వెలుగుతుంది అన్నమాట. సో ఈ వేరియేషన్స్ అన్ని ఉంటాయి ఫ్యామిలీస్ లో. ఒక్కలాగా ఉంటానంటే కుదరదు. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. సో ఫ్యామిలీలో ఉండాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్. సో గుడ్ కమ్యూనికేషన్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్ విచ్ క్యారెక్టరైజెస్ హెల్దీ ఫ్యామిలీస్. అవునా? కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకోవాలి. గుడ్ కమ్యూనికేషన్. ఒకరి విషయాలను ఒకరు తెలియజేసుకోవాలి, ఇంకొకరి విషయాలు మనం వినాలి, ఇంకొకరి ఏదైనా సరే అలా ఎవరైతే పంచుకోవడానికి వీలవుతుందో ఆ ఫ్యామిలీ మనకి హెల్దీ ఫ్యామిలీగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా, చాలా సార్లు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలు కానీ ఇలా పెరుగుతున్న కొలది వాళ్ళ జీవితంలో జరిగేటటువంటివన్నీ ఎవరో ఫ్రెండ్స్ కి చెప్తారు కానీ పెంచినటువంటి తల్లిదండ్రులకి అయితే ఏం చెప్పరు. నో చిల్డ్రన్, దిస్ ఇస్ మెంట్ ఫర్ యూ ఆల్సో. మనం కూడా ఎలా ఉంటాం అన్నమాట. అవునా? ఏంటంటే ఎలా ఉందంటే పరిస్థితి, నీ పరిస్థితి ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి మాత్రం తెలియదు. ఎవరికయ్యా లాస్ట్ తెలుస్తుంది అని అంటే మన అమ్మ నాన్నకి తెలుస్తుంది. ఎంత బాధాకరం అది, ఎంత విచారకరం అది. నీవేదైనా చేస్తే అది మంచి అయినా చెడైనా ముందు తెలియాల్సింది ఎవరికండి? మన అమ్మ నాన్నకి తెలియాలి. మనకని పెంచిన వాళ్ళు, మన జీవితం మీద సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి మనం బాధ్యతగా ఉండాలి, వాళ్ళకి మనం తెలియచేయాలి. కానీ తెలియచేయకపోతే మనం అక్కడ చాలా మిస్ అవుతున్నట్టు. మన కుటుంబంలో హెల్దీ వాతావరణం లేదు, ఆరోగ్యకర పరిస్థితులు లేవు మన ఫ్యామిలీస్ లో, కమ్యూనికేషన్ సరిగా లేకపోతే.
కాబట్టి ఏం జరుగుతున్నా సరే మీరు చూసారు, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు చిన్నప్పుడే ఏం చేస్తుంటాం మనం? చిన్నప్పుడు మనం ఎక్కడ పడిపోయినా, మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, లేదా ఎవరైనా మనల్ని కొట్టినా, ఎవరైనా మనల్ని పొగిడినా, ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చినా, నేరుగా అమ్మ దగ్గరికి, నాన్న దగ్గర తీసుకుని వచ్చి అమ్మ ఇలా జరిగింది, నాన్న ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఊకొట్టినంత వరకు హ్యాపీగా తీసుకుని, లేదా బాధపడినంత వరకు కూడా మనం వాళ్ళకి చెప్తూనే ఉంటాం. కానీ పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే మనం వాళ్ళని అసలు పక్కకి పెట్టేస్తాం. ఓకే, సో హెల్దీ ఫ్యామిలీస్ లో అలాంటిది ఉండదు. పెరిగినా సరే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన తల్లిదండ్రులకు మనం చెప్పుకోవాలి. వాళ్ళకి ఎవరో చెప్పి వాళ్ళు తెలుసుకుని బాధపడడం కంటే మనమే జరిగింది ఏదో చెప్తే ఎంత బాగుంటుంది. ఒకవేళ మనం చేసిన తప్పే అనుకోండి, వాళ్ళు మనల్ని క్షమిస్తారు. మనం చేసిన మంచి అనుకోండి, ఎంతో గర్వంగా మనల్ని చూసి వాళ్ళు ఆనందిస్తారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకున్నాం. హెల్దీ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్ ఈస్ a basic requirement for a healthy family. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరి భావాలను ఒకరు పంచుకోవాలి. కమ్యూనికేషన్ అండ్ అటానమీ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, సో కమ్యూనికేషన్ అండ్ అటానమీ అంటే ఇది నా వ్యక్తిగతం కదా అనుకుంటాం. కానీ ఈ వ్యక్తిగతం అనుకున్నటువంటిది ఏంటి? నువ్వు కుటుంబంలో ఒక వ్యక్తివే. సో నీకు ఎంత స్వేచ్ఛ ఉందో నీ వాళ్ళతో పంచుకునే స్వేచ్ఛ కూడా నీకు అంతే ఉంది, నీ వాళ్ళతో పంచుకునే బాధ్యత కూడా అంతే ఉందన్నమాట. సో కమ్యూనికేషన్ అండ్ అటానమీ ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. సో గుడ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ ఈవెన్ వెన్ దే డిఫర్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ది అదర్ ఫ్యామిలీ మెంబర్స్. సో కుటుంబంలో ఉన్నప్పుడు ఏంటి గుడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగింది అని అనుకోండి, జరగబోతుంది అని అనుకోండి, ఏం చేస్తారు? కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చుంటారు. అందరూ కూర్చుని దానిపైన మనం విశ్లేషిస్తాం. ఇది ఎలా చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఏంటి, ఎవరెవరు దేని మీద వెళ్తుంటారు అని చెప్పేసి మనం ఆలోచిస్తాం, చర్చిస్తాం. తర్వాత ఇందులో అంటే ఇలా అందరం కూర్చొని మన యొక్క అభిప్రాయాలని మనం తెలుపగలడం ఒకటైతే, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈవెన్ వెన్ దే డిఫర్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ది అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నేను చెప్పింది ఇంకొకరు కాదన్నారు, నా ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ కాదన్నప్పుడు కూడా నేను అంతే హుందాగా ప్రవర్తించాలన్నమాట. నేను చెప్పింది కాదంటా కదా, నేను మీ మాట లెక్క చేయాలని చెప్పి ఒకరు ఎగువకు పోతే ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. అండర్స్టాండ్ పీపుల్? సో గుడ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఒకరు చెప్తున్నప్పుడు వినాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది నువ్వు చెప్పింది ఎవరైనా విభేదిస్తే కూడా వారిపైన మనం లేనిపోని మాటలకు వెళ్ళకూడదు, వారిపైన మనం లేనిపోని మనస్పర్ధలు పెంచుకోకూడదు. సో సమాజంలో ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉందని చాలా పూర్గా ఉందన్నమాట. ఎవరు కూడా ఆ విషయాల్ని సరిగా దే ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఇట్ పాజిటివ్లీ. చక్కగా తీసుకోలేకపోతున్నారు, వాటిని నెగిటివ్ గానే తీసుకుంటున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, గుడ్ కమ్యూనికేషన్ అంటే మన మాటల్ని, మన యొక్క ఆలోచనల్ని ఎంత ఫ్రీగా మనం చెప్పగలుగుతామో, అదే కాకుండా ఇతరులు మన అభిప్రాయాలని వ్యతిరేకిస్తే, మనం చెప్పినటువంటి మాటల్లో ఆలోచనలు ఏమైనా తప్పులు చూపిస్తే ఆ మాటను కూడా మనం అంతే పాజిటివ్ గా స్వీకరించాలి. దానికి మనం వాళ్ళతో ఏ రకమైనటువంటి గొడవ పెట్టుకొని కానీ, లేదా మిస్అండర్స్టాండ్ చేసుకొని మనస్పర్ధలు తెచ్చుకొని ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ ని మనం విడతీయకూడదు. ఓకే, సో గుడ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంకోటి మనకి. సో ఫ్యామిలీలో ఏమేమి జరుగుతూ ఉంటాయి? ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే మనం చేసే మ్యారేజెస్, బర్త్డేస్ అవి కాదు. ఓకే, ఫ్యామిలీ ఏ రకంగా రన్ అవుతుంటుంది అని అంటే చూడండి. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంక్లూడ్ చైల్డ్ కేర్ అండ్ చైల్డ్ సోషలైజేషన్. ఓకే, చైల్డ్ కేర్ అండ్ చైల్డ్ సోషలైజేషన్, ఇన్కమ్ సపోర్ట్ అండ్ లాంగ్ టర్మ్ కేర్ ఇన్ అడిషన్ టు అదర్ ఫంక్షన్స్. కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చైల్డ్ కేర్ ఫస్ట్ థింగ్. తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నప్పుడు మనకి చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కేర్, మన పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. చైల్డ్ సోషలైజేషన్, పిల్లోడు సొసైటీలో ఉన్నటువంటి మిగిలిన పిల్లలా పెరగడానికి అవసరమైన ప్రతిదీ చేస్తారు. ఇన్కమ్ సపోర్ట్, చదువుకోవడానికి కానీ, ఏదైనా ఉద్యోగం కోసం కానీ, లేదా ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళాలంటే కానీ అవసరమైనటువంటి మనీని ఇన్కమ్ ఇవ్వటం కానీ, అలానే కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి అవసరాలకి బట్టలు కొనడానికి కానీ, లేదా మన అవసరాలు తీర్చుకోవడానికి కానీ ఇన్కమ్ సపోర్ట్. డబ్బు లేకుండా అవుతుంది ఏంటి? ఇంట్లో ఇల్లు గడుస్తుందా? లేదు కదా.
సో ఇన్కమ్ సపోర్ట్ అనేది కూడా ఫ్యామిలీ నుంచే వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ కేర్ అంటే ఏదో నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడే చేశారు అనేది కాదు, జీవితాంతం తల్లిదండ్రులకి మనం పుట్టామని అంటే మన అమ్మ నాన్నలు మనల్ని జీవితాంతం చూసుకునే ఉంటారు అనమాట. ఇన్ అడిషన్ టు అదర్ కేర్ గివింగ్ ఫంక్షన్స్. ఇవే కాకుండా ఇంకా మనకి ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చినా ఇంకా ఇంకా ఏ వచ్చినా సరే అదర్ కేర్ గివింగ్ ఫంక్షన్స్ అంటే మన అవసరానికి సంబంధించి మనల్ని మంచిగా ఉంచటానికి, మనం మంచిగా ఉండటానికి అవసరమైన ప్రతి దానిలో కూడా మన తల్లిదండ్రుల పాత్ర మనకి ఉంటుంది. ఫ్యామిలీ అన్నటువంటిది అంత ఇంపార్టెంట్. చైల్డ్ గా నువ్వు ఉన్నప్పటి నుంచి నీ చివరి స్టెప్ వరకు మన పేరెంట్స్ బ్రతుకున్నంత వరకు వాళ్ళు మనల్ని చూసుకుంటూనే ఉంటారు అన్నమాట. సో మనం కూడా అలానే ఉండాలి. మనం తల్లిదండ్రులు అయినప్పుడు మన పిల్లల మనకు ఉన్నటువంటి శ్రద్ధ కూడా అలానే ఉండాలన్నమాట. సో చిల్డ్రన్ మస్ట్ బి నర్చర్డ్ అండ్ టాట్. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం చక్కగా పెంచాలి, వాళ్ళకి నేర్పించాలి, బోధించాలి. వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలను మనం నెమ్మదిగా తెలియచేసుకుంటూ రావాలి. ఇవన్నీ ఫ్యామిలీలో జరుగుతాయి. అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ అడెక్వేట్ రిసోర్సెస్ టు థ్రైవ్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబంలో ఉన్నటువంటి అందరికి కూడా అడెక్వేట్ రిసోర్సెస్, కావాల్సినటువంటి వనరులు సరిపడినట్టు ఉండాలి. అవునా? సో ఒకరికి తీయకపోతే ఇంకొకరు ఒకరికి బట్టలు తీసే ఇంట్లో ఇంకొకరు తీయకపోతే వాళ్ళు బాధపడతారా లేదా? లేదు, ఒకరికి మంచి చేసి ఇంకొకరు చేయకపోతే బాధపడతారు. కాబట్టి అలా కాకుండా ఒకరినొకలా ఇంకొకలా కాకుండా అందరినీ సమదృష్టితో, అందరికీ అన్ని అందేటట్టు, అన్ని వనరులు అందేటట్టు, సరిపడు వనరులు అందేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబానిదే. సో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారు. మనం మన కుటుంబాన్ని ఒకసారి చూసుకుందాం. ఇవన్నీ మన తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు, అవునా? సో ఇవన్నీ మనకు చేస్తున్నప్పుడు మనం ఇంకా ఎలా పెరగాలి, మనం వారి పట్ల ఎలా ఉండాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం, హూ ఈస్ వెరీ క్లోజ్ టు యూ? ఈ ఫ్యామిలీలో మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, హూ ఈస్ వెరీ క్లోజ్ టు యూ? విల్ సమ్వన్ రెస్పాండ్? ఎవరైనా మాట్లాడతారా? హూ ఈస్ వెరీ క్లోజ్ టు యూ? నీకెవరు బాగా క్లోజ్ ఉంటారు? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఎవరన్నా ఫ్యామిలీలో ఎవరు నీకు బాగా క్లోజ్? అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇలా ఎవరు? Who is very close to you? No, your silence is horrible. Someone may talk. ఎవరైనా మాట్లాడచ్చు, అలా సైలెంట్ ఉన్నా. నమస్కారం, ప్లీజ్ ఆన్సర్. ఓం నమః శివాయ, you may respond. Who is very close to you? సో ఓకే, మీ ఆన్సర్స్ మీరు కనీసం చాట్ బాక్స్ లో అయినా పెట్టగలిగితే బాగుంటుంది. ప్లీజ్. మా ఫ్యామిలీలో నాకు బాగా మా మమ్మీ సార్. మమ్మీ, ఓకే, వెరీ గుడ్. ఓం నమః శివాయ, వెరీ గుడ్. సో వై డు యూ లైక్ యువర్ మదర్? ఎందుకు అంతగా ఇష్టపడతావు? మా మదర్ అండ్ సార్ నాకు ప్రతి ప్రాబ్లం మా మమ్మీయే సార్ హెల్ప్ చేసేది. మా డాడీ కొట్టడానికి వచ్చినా మా మమ్మీయే సార్ ఆపడానికి వస్తుంది. ఓకే, గుడ్. కావాలని ఏదైనా ఎక్కడికి వెళ్ళినా అమౌంట్ కావాలన్నా, డ్రెస్సులు కొనుక్కోవాలన్నా, సంథింగ్ ఏం జరిగినా సార్ అంతా మమ్మీయే. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. సో ఇలా మనకి ఫ్యామిలీలో మనకి ఎవరో ఒకరు చాలా క్లోజ్ ఉంటారు అనమాట. మనం ఇప్పుడు ఓం నమః శివాయ చెప్పినట్టు అమ్మ, ఓకే, మేబీ ఖర్చుకు డబ్బులు అవ్వచ్చు, లేదా నాన్న పడ్డానికి వస్తే ఆపేటట్టు ఉండొచ్చు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కావచ్చు. ఇలా మనకి ఒకరు ఉంటారు అనమాట. సో చూద్దాం, ఫ్యామిలీ అంటే ఏంటంటే చూడండి అక్కడ, వేర్ లైఫ్ బిగిన్స్ అండ్ లవ్ నెవర్ ఎండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్ కదా ఫ్యామిలీకి. ఫ్యామిలీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ లైఫ్ బిగిన్స్ అండ్ లవ్ నెవర్ ఎండ్స్. కుటుంబం అంటే ఏంటంటే అక్కడ నీ జీవితం ప్రారంభమవుతుంది. ఆ కుటుంబంలో ప్రేమకు హద్దు లేదు, లేదా ఆ ప్రేమకు అంతం లేదు. అలా ఉండాలి ఫ్యామిలీ అంటే. బికాస్ దిస్ ఇస్ వేర్ యువర్ లైఫ్ స్టార్ట్స్. మన అమ్మ నాన్న ఉన్నారంటే వాళ్ళ నుంచి ఒక ఫ్యామిలీ, వాళ్ళిద్దరే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో మనం పుట్టామనంటే అక్కడే మన జీవితం ప్రారంభమైంది. సో ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అయినటువంటి లవ్ ఎండ్లెస్ గా ఉండాలి, ఎండ్లెస్ గానే ఉంటుంది. ఓకే, అక్కడ మనకు చిగురించిన ప్రేమ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్, దానికి అంతం లేదు. అటువంటి బ్యూటిఫుల్ ప్లేసే
family. Really, we should be thankful to God for this gift of family. సో ఇప్పుడు ఓం నమ శివాయ మాట్లాడాడు వాళ్ళ అమ్మ గురించి. ఇంకెవరైనా మాట్లాడొచ్చు, మేబీ అబౌట్ యువర్ బ్రదర్ ఆర్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ ఫాదర్. ఎవరైనా? అంజలి, ఎవరి గురించి అని మాట్లాడమ్మా. అంజలి, ప్లీజ్ టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. Nagaraj, will you be able to talk about anyone? చెప్పండి సార్. You talk about any of your family member. అన్మ్యూట్ పనికిరా. Four months, sir. Good morning. ఎవరి గురించి అని మాట్లాడగలవా? అమ్మ గురించి కానీ నాన్న గురించి? నాగరాజ్, ఎవరైనా మాట్లాడచ్చు. ఆ స్క్రీన్ లో నాగరాజ్ స్క్రీన్ లో కనిపిస్తున్న వాళ్ళు ఎవరన్నా? ఓకే, కనిపిస్తున్న నాగరాజ్ వెళ్ళిపోయాడు. అంజలి, మాట్లాడడానికి ట్రై చేసినట్టున్నావు. సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning. Will you be able to talk about your family members? Any one of your family member? నా సిస్టర్ సార్. Please say something about your sister. ఏమన్నా ప్రాబ్లం లో ఉన్ని నా సిస్టరే సార్ సాల్వ్ చేసేది. So elder sister or younger sister? అక్కనా చెల్లియా? అక్క సార్. Okay, అక్క. Okay. ఇంకా what else will you be able to say something about your sister? ఇంకా ఏం చెప్పగలవమ్మా అక్క గురించి? ఓకే, ఫైన్ అంజలి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీవన్ ఎల్స్? ఎనీవన్ ఈస్ విల్లింగ్ టు టాక్? రాజగోపాల్, ఆర్ యూ దేర్? గణేష్ మాట్లాడతావా? కనుతూరి Ganesh, will you be able to talk about any one of your family members? Ganesh, sir, ఎవరి గురించి అని మాట్లాడుతావు? మీ ఫ్యామిలీలో whom do you like the most and why? my father, sir. Please say why you like your father. మా ఫాదర్ అనేటోళ్ళు నాకు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు ఏ విషయంలోనైనా. వెరీ గుడ్. ఇంకా ఏ విషయంలోనైనా సరే సహాయం చేయడానికి ముందు ఉంటాడు సార్. ఓకే, గుడ్. ఓకే, గుడ్. వెల్ డన్, వెల్ సెడ్, థ్యాంక్ యూ. గణేష్, నీకు మ్యామ్ మీద వర్క్ ఇచ్చారంట కదా, నేను చివరిలో అడుగుతాను ఈరోజు. ఓకే సార్. ప్రిపేర్ అయ్యావు కదా? అయ్యాను సార్. ఓకే, ఓకే. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చిన పిక్చర్ చూడండి. ఎనీవన్ రీడ్ ప్లీజ్. ఎవరైనా చదవండి అక్కడ ఏముందో. ఆన్ ద స్క్రీన్ వాట్ డు యు సీ? వాట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్? ఎనీవన్ మే రీడ్. ఎవరైనా చదవండి, పర్లేదు, అన్మ్యూట్ చేసుకుని. లలిత, యు మే రీడ్. అక్కడ పిక్చర్ లో మనకి ఏం కనిపిస్తుంది? ఓకే, చూడండి. Everybody ప్లీజ్. talks about Everybody talks about mother's love. Everybody talks about mother's love. అక్కడ చూడండి, అమ్మ ఏం చేస్తుంది? బిడ్డని ఎత్తుకొని ఉంటుంది అనమాట. సో చాలా మంది తల్లి ప్రేమ గురించి, అమ్మ మనల్ని ప్రేమించే పద్ధతుల గురించి, యూనో ఆ ప్రేమను వర్ణిస్తూ చాలా చాలా మాట్లాడతారు అనమాట. Nobody talks about father's sacrifice. అమ్మ ఇందాక మీ ఫస్ట్ పిక్చర్ లో చూసారా? చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లో చూసారా? అమ్మ కూర్చొని ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. అమ్మ అంత చక్కగా కూర్చొని ఆ బిడ్డను ఎలా ఎత్తుకోగలుగుతుంది అని అంటే, కింద చూడండి, కింద ఎవరు మోస్తున్నారు అమ్మని?
ఎవరు మోస్తున్నారు? ఆ తల్లిని మన నాన్న అనుకోవచ్చు అనమాట. సో మన అమ్మ మనల్ని అంత చక్కగా చూసుకోగలుగుతుంది అని అంటే కిందన మన నాన్న అంత త్యాగాన్ని మోస్తూ ఉన్నాడు, అంత త్యాగం చేస్తున్నాడు నాన్న. సో పీపుల్ యూజువలీ we talk much about mothers. That is true, అంత నిజమే. అట్ ద సేమ్ టైం we should accept the fact. గణేష్ చెప్పాడు కదా వాళ్ళ నాన్న ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారు. సో నాన్న అంటేనే ఓ పెద్ద భారాన్ని మోసేటటువంటి ఒక వ్యక్తి, కానీ ఆయన ఎప్పుడు దాన్ని భారంగా ఫీల్ అవ్వడు. అవునా, ఇది నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనుకుని ఎప్పుడు చాలా సంతోషంగానే ముందుకు వెళ్తాడు అనమాట. ఆయన పడుతున్న కష్టం కూడా మనకు తెలియదు. ఇప్పుడు పైన ఉన్నాం, మనం పైన ఉన్నాం కాబట్టి కింద ఏం చేస్తాం మనకు తెలియదు. కింద అతను నలిగిపోతూ ఉంటాడు. నాన్న నలిగిపోతూ మనకి సంతోషాన్ని ఇవ్వడానికి, మనకి ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు అనమాట. దట్ ఈస్ ఫాదర్ సాక్రిఫైస్. ఇప్పుడు చూడండి, 2 బొమ్మలు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట మదర్ ఎలా ఉంటారు, ఫాదర్ కింద ఎలా సాక్రిఫైస్ చేస్తున్నారు అన్నది. హౌ డస్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ యూ? మీ కుటుంబం మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది? ఓకే, ఎవరైనా మాట్లాడతారు దీని మీద? విల్ ఎనీవన్ బి ఏబుల్ టు టాక్? రాజగోపాల్ ఉన్నావా? రాజగోపాల్ ఎవరైనా మాట్లాడతారా దీని మీద? హౌ డస్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ యూ? నీకు నీ కుటుంబం ఏ రకంగా సాగుతుంది? ఓకే, సో హియర్ నో నేనే చెప్తాను మరి దీనికి ఆన్సర్. Family supports me a lot. My family supports me a lot. When I'm happy, when I share my happiness with them, they enjoy my happiness, they join my happiness. And when I'm in a sad situation, it is they who support me. It is they who inspire me, who motivate me through their words. వాళ్ళు తమ యొక్క మాటల ద్వారా, చేతల ద్వారా నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. అవసరమైతే ఒకవేళ మనీ అవసరమైంది అనుకోండి, ఏది అవసరమైతే అది ఇస్తూ ఆ సమస్య నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అంత సహాయం చేస్తారు. సో ఫ్యామిలీ అంటే ఒక సంతోషాన్ని పంచుకునేదే కాదు, సంతోషం కంటే కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మన వెంట నిలబడి మనకి చేదోడు వాదడిగా ఉండేదే ఫ్యామిలీ. సో అటువంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ లో మనం ఉండటం నిజంగా మన అదృష్టం. చూడండి, ఫాదర్ ఈజ్ ద వన్. Now it is about father. Father is the one who sacrifices everything for your happiness. నాకు నేను చెప్పాను కదా. సో తండ్రి ఏంటంటే మనం ఆనందంగా ఉండటం కోసం, తన భార్య, బిడ్డలు ఆనందంగా ఉండటం కోసం ఎంతో చేస్తారు. సాక్రిఫైజెస్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ హ్యాపీనెస్. మనం సంతోషంగా ఉండాలని మన నాన్న తన యొక్క సంతోషాలను అన్నిటినీ త్యాగం చేస్తారనమాట. అది ఒక తండ్రి ప్రేమ అంటే. So never complain about the things your parents could not give you. It was probably all they had. చూడండి, మనం చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? మా అమ్మ వాళ్ళు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అలా ఇలా అని చెప్పేసి తల్లిదండ్రులు మనం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో నెవర్ కంప్లైన్ అబౌట్ ద థింగ్స్ యువర్ పేరెంట్స్ కుడ్ నాట్ గివ్ యూ. మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వలేని వస్తువుల గురించి, లేదా మీకు ఇవ్వని వస్తువుల గురించి మీరు వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వకూడదు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఏదైతే ఇచ్చారో, మనకు ఏదైతే ఇవ్వగలిగారో అది మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది అని అనుకోవాలి. ఇట్ వాస్ ప్రాబబ్లీ ఆల్ దే హ్యాడ్. వాళ్ళ దగ్గర ఉన్నదంతా మనకి ఇచ్చారు, ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేదు అని అనుకోవాలి తప్ప అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే అని చెప్పి వాళ్ళ గురించి మనం అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. యునో ద వెరీ ఫ్యాక్ట్ దట్ దే గివ్ us లైఫ్ ఇస్ ఎనఫ్. మనకి వాళ్ళ జీవితాన్ని ఇచ్చారంటే అది చాలు మనకి. ఒక్కసారి అర్థం చేసుకోండి, మన తల్లిదండ్రులు మన చిన్నప్పుడు చేసే ప్రతి పనిని వాళ్ళు ఆనందంగానే స్వీకరించి ఉండొచ్చు, ఇంట్లో చేసి ఉండొచ్చు, వాళ్ళ మీద మనం పుణ్యచ్చు, వాళ్ళ మీద మనం దగ్గేయచ్చు, ఇన్ని చేసి ఉంటాం, వాళ్ళ మీద మనం పాస్ కోసం ఉండొచ్చు, ఇన్ని చేసి వాళ్ళు ఎంతో ప్రేమగానే స్వీకరించారు. వాళ్ళు నిజంగా ఇచ్చి ఎందుకు ఇవన్నీ నేను తీసుకోవాలి? ఇప్పుడు మనం పెద్ద అయిన తర్వాత మన తల్లిదండ్రులు అలా చేస్తే మనం అసహించుకుంటాం కదా. మనం చిన్నప్పుడు అలా చేసినప్పుడు మన తల్లిదండ్రులు అసహించుకుని ఉంటే మనం ఈ రోజు ఇలా అయ్యేవాళ్ళం. మనం
సో పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు మనకి చూపిస్తున్న ఆ ప్రేమను, మనం చిన్నప్పుడు అనుభవించిన ఆ ప్రేమను మనం పెద్దయినాక మర్చిపోతున్నాం. సో దేవుడు మనకి ఈ లైఫ్ ఇచ్చారు, లేదా మనం జీవితం అనుకుంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకున్నారు, మనల్ని ఎలా చూసుకున్నారో మనం పెద్ద అయినాక మన తల్లిదండ్రులను అలానే చూసుకోవాలి. అంత ఓపిక ఉండాలి మనకి. వాళ్ళని అలా చూసుకోవడంలోనే మన ఆనందం ఉండాలన్నమాట. అంతే తప్ప నాకు ఇది ఇవ్వలేదు అదే ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళని ఎక్కడెక్కడో పడేయడం, వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం అలాంటివి మనం చేయకూడదు. చాలా బ్యూటిఫుల్ పిక్ ఇది. How do you support your family? This is an important question. How do you support your family? నువ్వు నీ ఫ్యామిలీకి ఏ రకంగా సహాయపడుతున్నావు? ఓకే, సో ఇందాక మనకు స్లైడ్ లో చూసాం, హౌ డస్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ యూ? నీ ఫ్యామిలీ నీకు ఏ రకంగా సహాయపడుతుందని మనం చూసాం కదా. ఇప్పుడు నువ్వు ఏ రకంగా నీ ఫ్యామిలీకి సహాయపడుతున్నావు? హౌ డు యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా నాకు? హౌ డు యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? someone please respond. ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. నీవు నీ కుటుంబానికి ఏ రకంగా తోడ్పడుతున్నావు? పోనీ ఎలా మనం ఉపయోగకరంగా ఉండొచ్చు మన కుటుంబానికి? someone is talking? Yes sir. Please Om Namah Shivaya, please tell. How do you support your? Yes sir, is my family doctor. మా ఇంట్లో ఏమన్నా అవసరాన్ని వచ్చినా, మమ్మీకి ఒంట్లో బాగున్నా, డాడీకి ఒంట్లో బాగున్నా, సంథింగ్ మా బ్రదర్ కి ఇంట్లో ఏమన్నా సంథింగ్ జరిగినా మనం చూసుకోవడానికి కావాల్సిన అమౌంట్ కాబట్టి దాన్ని చెప్పడానికి చూడడానికి ఆ విధంగా ఆ టైప్ లో ఏ విషయం వచ్చినా ఏ టాపిక్ వచ్చినా సరే సాల్వ్ చేయ టైప్ ఉండాలి సార్. ఓకే, గుడ్. ఆ టైప్ లో ఉండి మమ్మీ డాడీని జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే, వెరీ గుడ్ గుడ్ ఆన్సర్. అందరూ రెస్పాండ్ అవ్వచ్చు ఈ క్వశ్చన్ కి. హౌ డు యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ? ఓం నమః శివాయ, దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ. నువ్వు ఇప్పుడు స్టూడెంట్ కదా, స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే నువ్వు అమౌంట్ సర్దగలవా? అమౌంట్ సర్దే ఎబిలిటీ ఉందా నీలోనా? ఎలా సరుతావు అమౌంట్? సార్ అక్కడ పని చేస్తాం సార్. ఓకే సార్ అక్కడికి వెళ్దాం, చెరువు పనికి అయ్యి ఉన్నాయి సార్ ఆల్రెడీ. ఓకే గ్రేట్. ఓం నమః శివాయ. సార్ వాండర్స్ కట్ అడిగి సెట్ చేస్తుంటారు. ఓకే గుడ్. చాలా హ్యాపీగా ఉంది నీ ఆన్సర్స్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఐ కెన్ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐ కెన్ మేక్ ఇట్ సింపుల్. హౌ డు యూ సపోర్ట్ యువర్ ఫ్యామిలీ యాజ్ ఎ స్టూడెంట్ అని అనుకుంటే, యాజ్ ఎ స్టూడెంట్ యువర్ ఫ్యామిలీ వాంట్ యూ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు దెమ్. దే ఓన్లీ వాంట్ యూ టు డూ జస్టిస్ యువర్ స్టడీ. స్టూడెంట్ గా నీవు నీ కుటుంబానికి ఎలా సహాయపడగలవు అని అంటే, మీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో కానీ నువ్వు చదువుకున్నంత కాలము వాళ్ళు మీ నుంచి ఏ రకమైనటువంటి సహాయాన్ని ఆశించరు. వాళ్ళు మీ నుంచి ఆశించేదంతా మీరు బాగా చదువుకోవాలి. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ జస్టిస్, మీకు ఏదైతే ఉందో ఆ చదువుని మీరు చక్కగా చేయగలిగితే, మీరు బాగా చదవగలిగితే, మీరు దానికి న్యాయం చేయగలిగితే, దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. అప్పుడు మీరు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అన్నమాట. చూసారా, స్టూడెంట్ గా ఉన్నప్పుడు చాలా మంది చెడిపోయి వాళ్ళ కుటుంబానికి ఏ రకమైన సపోర్ట్ ఇవ్వగలరండి? అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ, అవునా కాదా? స్టూడెంట్ వయసులో ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ స్టడీయింగ్ వెల్, బాగా చదవకుండా పిచ్చి వేషాలు వేసి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తే అది ఏమైనా మన కుటుంబాన్ని సపోర్ట్ చేసినట్ట? దెన్ సపోర్ట్ చేసినట్టు కాదు సార్. వెరీ గుడ్. సో అలా ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం అనమాట. సో అలాంటివి కాకుండా ఇప్పుడు మనం నిజంగానే చెప్తున్నాం కదా, మన తల్లిదండ్రుల నుంచి ఏం ఆశించరు. దే డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ 10 రూపీస్ ఆల్సో ఫ్రమ్ us. వాళ్ళు మనకి ఇస్తారు మంత్లీ పాకెట్ మనీ అని కానీ, లేకపోతే మన అవసరాలకని కానీ అన్ని ఇవ్వడమే ఉంటుంది. కానీ ఎప్పుడు మనల్ని దీని గురించి డబ్బులు అడగడం కానీ ఉండదు. సో మనం చేయాల్సిందంతా ఏంటి? మనకు వాళ్ళు ఎంత పెడుతున్నారంటే మనం బాగా చదువుకోవాలి, మనం రాణించాలి చదువుల్లో, చక్కగా ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత నువ్వు సపోర్ట్ చేయొచ్చు. తెచ్చుకోవాలని అంటే బాగా చదవాలి, దానికి మనం న్యాయం చేయగలి. దట్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ యూ కెన్ గివ్.
తర్వాత మీకు టైం ఉన్నప్పుడు కానీ మీరు ఇంకేమైనా చేయగలిగి అలాంటివి చేయగలరు అనుకోండి, ఇంటికి సహాయపడేటటువంటి అవన్నీ చేయండి. ఓం నమః శివాయ చెప్పాడు కదా, సో అక్కడికి పనికి వెళ్తానండి ఇదనండి. సో సెలవులు అప్పుడు వచ్చాయి, అదొక 2 గంటల పని, 2 గంటలు పని చేసి తర్వాత మీ సమయాన్ని నువ్వు మళ్ళీ చదువు పెట్టుకోవచ్చు. కానీ మన తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళు అంటే ఆ 2 గంటలు చేయొద్దని అంటారు, నీకెందుకు నాయన పని, నో యూ సిట్, ఇంటి దగ్గర ఉండు, ఇంటి దగ్గర కూర్చో, ఏదైనా ఉంటే చదువుకో, మేము చేస్తాం కదా. అంత అంత బ్యూటిఫుల్ పేరెంట్స్ మనకు ఉంటారు. రైట్. సో మనం వాళ్ళ యొక్క త్యాగాన్ని వృధా చేయకూడదు. వాళ్ళు మనపై పెట్టుకున్నటువంటి ఆశల్ని ఆశయాల్ని వృధా చేయకూడదు అనమాట. నిజంగా మనం ఏదైనా మన పేరెంట్స్కి ఇవ్వగలము అని అంటే వాళ్ళు అనుకున్నట్టుగా మనం తయారవడం, వాళ్ళని బాగా చూసుకోవడం, అంతకు మించి ఇంకేం లేదు. సో let us be supportive. Yes, sir. Let us support our family by doing justice to what we are doing. మనం చదువుతున్న చదువు ద్వారా లేదా భవిష్యత్తు ఉద్యోగం సంపాదించిన తర్వాత మన కుటుంబానికి మనం బాస్ట్గా నిలవాలన్నమాట. ఓకే, సో చూడండి ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. చిన్నప్పుడు ఫస్ట్ పిక్ చూస్తే చిన్నప్పుడు మై చైల్డ్, చిన్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఇద్దరు అన్న చెల్లిని అనుకోలేదు, ఇద్దరు అన్నతమ్ములు అనుకోని ఏం చేస్తాం, చిన్నప్పుడు ఇలా ఉంటే అమ్మ మా అమ్మ అని చెప్తే మా అమ్మ అని చెప్పి లాక్కుంటామో లేదా, అవునా కాదా? చిన్నప్పుడు మీరు మన అన్నయ్య గాని మన చెల్లి గాని మనకి చిన్నప్పుడు మా అమ్మ నేను అన్నాను అనుకో, ఇప్పుడు నాకు మేనల్లుడు ఉన్నాడు, నేను వెళ్ళి మా అక్క అని అన్నాను అనుకోండి, వాడికి అంత అర్థం కాదు, అక్కే అమ్మకి తేడా, వాడు మా అమ్మ అని చెప్పి పట్టుకుంటాడు అనమాట. అలాగే మన చిన్నప్పుడు మన అమ్మని మా అమ్మ అంటే మా అమ్మ అని చెప్పి ఒక్కొక్క పక్క లాగాను. పెద్ద అయినాక మనం ఒక ఉద్యోగంలో స్థిరపడి నాకు ఎలా ఉంటుందండి, యోమద మీ అమ్మ అని చెప్పేసి తోస్తుంది అనమాట. ఇది జరుగుతుందా లేదా, మీరు సొసైటీలో చూస్తున్నారు ఇలా? చూస్తున్నాను. అంటే చూడండి, అంటే పరిస్థితి ఎలా అయితే ఇందాక నేను చెప్పాను, చిన్నప్పుడు మనల్ని మన అమ్మ నాన్నలు కాదనుకుని ఉంటే మనం చేసినటువంటి ఆ రోత, మనం చేసినటువంటి ఆ కంపు, ఆ కష్టం వాళ్ళు నిజంగా కంపుగా రోతగా ఫీల్ అయ్యి మనల్ని ఎక్కడో పడేసి ఉంటే ఈరోజు మనం వాళ్ళకి ఇలాంటి పరిస్థితి తెప్పించే వాళ్ళం ఏంటి కాదు కదా. కానీ వాళ్ళు అన్ని ప్రేమతో స్వీకరించారని అంటే మనల్ని వాళ్ళు అటువంటి పరిస్థితుల నుంచి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారంటే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు వారికి మనం సాయంగా నిలవలేకపోతే ఇంకా మన జన్మ వ్యర్థం అని నీచి మనకు వచ్చినమాట. అటువంటి పరిస్థితి మనం మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు కానీ ఇంకెవరికి కానీ తీసుకురాకూడదు. వి షుడ్ ఆల్వేస్ లవ్ దెమ్. కుటుంబం అంటేనే చెప్పాం కదా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లవ్, ప్రేమ పైన ఆధారపడి ఉంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ హెల్ప్, ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ఉంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ వన్ అనదర్, ఒకరి గురించి ఒకరికి కొన్ని ఆలోచనలు ఊహల్లో ఉంటుంది అనమాట. వాటిని తీర్చుకోవడానికి మనం ఫ్యామిలీలో ఉండాలి. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. అందులోనే మనకు నిజమైన సంతోషం ఉంది. దిస్ పిక్చర్ స్పీక్స్ ఎ లాట్. నెక్స్ట్ పిక్చర్ చూడండి, మదర్స్ డే వస్తుంది, అవునా? ఎప్పుడు జరుపుతాం మనం మదర్స్ డే? ఎవరు గుర్తులేదు మదర్స్ డే? ఇప్పుడు మదర్స్ డే సెలవుల్లో వస్తుంది కదా, మర్చిపోయాం అన్ని సెలవులు ఒకటి అనుకున్నా. ఓకే, మదర్స్ డే రాగానే ఏం చేస్తారండి, ఆ రోజు ఒక గిఫ్ట్ తెచ్చేస్తాం, ఆ రోజు అమ్మ దగ్గర కూర్చొని సెల్ఫీలు. ఓకే, కానీ తర్వాత రోజుల్లో we usually don't see mother with her children. అమ్మ ఇప్పుడు ఒంటరిగానే ఉండిపోతుంది అనమాట. ఇది ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లలు మీరు ఏం అంటే, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, సో మీరు ఉదయం స్కూల్కి కాలేజ్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు, అమ్మతో ఉంటారు, ఇది ఓకే. వాట్ హ్యాపెన్స్ వన్స్ యు ఆర్ ఇంటూ ఎ జాబ్? మీరు జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే, మేబీ ఫస్ట్ పిక్చర్ ఉన్నట్టు ఉండొచ్చేమో, బయట ఎక్కడో జాబ్ చేసుకుని ఎప్పుడో వచ్చి అలా అమ్మతో సెల్ఫీలు దిగడం అలా ఉంటుంది అన్నమాట. ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయొద్దు అని అనటం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా తరచుగా మన కుటుంబంలో చెప్పిన కుటుంబం అంటే ఏంటంటే, దే హ్యావ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు దూరంగా ఉండి వీడియో కాల్ చేసి మాట్లాడేస్తే కాదు, దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడాలి, చూస్తూ మాట్లాడగలగాలి. అలా మనం తరచుగా ఉంటే ఏమవుతుందంటే బంధం బలపడుతుంది అనమాట. సో ఏదో సంవత్సరానికి ఒక రోజు మదర్స్ డే వస్తుంది, ఆ రోజు కూర్చొని అమ్మను కూర్చోబెట్టేసి అమ్మతో సెల్ఫీలు దిగి అమ్మకు నచ్చింది ఏదో వండేసి, లేకపోతే వండడం ఎందుకు ఆన్లైన్ ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది కదా అని చెప్పి చేసేసి తెచ్చి పెట్టేస్తే అయిపోయింది మదర్స్ డే. బట్ దట్ ఈస్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఆ ఒక్క రోజు కోసమే కాదు కదా మనం ఉన్నది. ఓకే, అలాగైతే అమ్మ ఏమనుకోవాలి, చిల్డ్రన్స్ డే రోజు నిన్ను చూసుకోవాలి, మిగిలిన రోజులు వేస్తా, అవునా? సో దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్.
మనం అమ్మని నాన్నని ఎప్పుడు చూసుకోవాలి. మన ఫ్యామిలీలో ఎవరైనా కష్టంగా ఉంటే వాళ్ళు మనం ఎప్పుడు చూసుకోవాలి. కాదనకూడదు, వద్దు అనుకోకూడదు, భారం అని అసలు అనుకోకూడదు అనమాట. ఇదంతా ప్రేమ పైనే ఆధారపడి ఉంది. ఇదంతా మ్యూచువల్ హెల్ప్, ఒకరికొకరు సాయం చేసుకోవడంలోనే డ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ఇంతవరకు మనం కుటుంబం గురించి చూసుకున్నాం. కుటుంబంలో అమ్మ నాన్న ఏంటి, వాళ్ళతో మనం ఎలా ఉండాలి, మనం వాళ్ళతో ఎలా ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ మనం చాలా చూసాం. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కుటుంబంలో విషయాల గురించి? డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? క్లియర్ అయ్యిందా? మాట్లాడండి ప్లీజ్. నో డౌట్ సార్, అర్థమైంది సార్. ఓకే, డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికన్నా? నో సార్, నో డౌట్ సార్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. నౌ లెట్ us కంటిన్యూ. నేను ఇందాక చెప్పాను టాపిక్ లో, ఈ రోజు మన స్టోరీ చెప్పిన తర్వాత దాన్ని బేస్ చెప్పాను కదా, మన పేరెంట్స్, మన నైబర్స్, మన తల్లిదండ్రులు, మన పొరుగు వారు మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తారు, మనం ఏ రకంగా వారిని ప్రభావితం చేయొచ్చు. రెండు రకాలు అన్నమాట. మనం వాళ్ళకి, వాళ్ళు మనకి ఎలా ప్రభావితం చేసుకోవచ్చు. సో అందులో భాగంగా మనం తల్లిదండ్రులు వారి పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు మన పట్ల ఎలా ఉన్నారని చూసాం. ఇప్పుడు మన నైబర్స్. హూ ఈజ్ యువర్ నైబర్? ఎవరు నైబర్ అంటే ఎవరండి? Who is your neighbor? Who is your neighbor? Definition next is dictionary definition. Neighbor is a person who lives nearby. Who lives nearby, normally in a house or apartment that is next door, or in the case of houses across the street. Some people form friendship with their neighbors and help them by sharing their tools and helping with gardening tasks. సో మామూలుగా ఏంటంటే పర్సన్ నైబర్ అంటే ఎవరండి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన, లేకపోతే మన అపార్ట్మెంట్ పక్కన, లేకపోతే మన వీధిలోనో, అలా ఎక్కడైనా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో మనం యూజువల్ గా ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నంత కాలం మనం ఇందాక ఫ్యామిలీ అని అనుకున్నాం కదా. సో అలాంటి మన ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీస్ మన పక్కన ఉంటాయి. సో మనం మన ఫ్యామిలీతోనే కాకుండా వేరొక ఫ్యామిలీతో కూడా మనకి రైట్ రిలేషన్షిప్ అన్నది అవసరం. వారితో కూడా మనకి సరైనటువంటి సంబంధం అవసరం. ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడం ఎలా ఉండాలి అని మనం చూస్తున్నాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ నైబర్స్, నైబర్స్ వలన ఉపయోగం ఏంటి? లెట్ us see. చాలా ఇంపార్టెంట్. A scholar was once having his dinner when a person came to his house and told him that your teacher wants to see you immediately. When the scholar went to the teacher was very sad and disappointed. Teacher, do you know your neighbor has no food to eat? Scholar, I am sorry, master, I did not know this. So importance of neighbors లో మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఒకరోజు ఒక స్కాలర్, what do you understand by a scholar? స్కాలర్ అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. సో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎలా తన యొక్క భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ వచ్చి పిలిచాడంట. one person came to his house and told him, your teacher wants to see immediately. సో వచ్చి మీ సార్, మాస్టర్ నేను చూడాలనుకుంటున్నారు, త్వరగా వెళ్ళు అనగానే ఆ స్కాలర్ ఏం చేశాడు? తన టీచర్ని కలవడానికి వెళ్ళాడు అనమాట. సో ద టీచర్ డిసప్పాయింటెడ్. ఆ టీచర్ ఆ స్కాలర్ని చూడగానే చాలా చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి అడిగాడు అనమాట, డూ యూ నో యువర్ నైబర్ హ్యాస్ నో ఫుడ్ టు ఈట్? మీ యొక్క నీ ఇంటి పక్కన ఉన్నవాడు తినడానికి ఏమి లేదు అన్న విషయం తెలుసా అని ఆ స్కాలర్ వాళ్ళ టీచర్ అడిగారంట. అప్పుడు స్కాలర్ ఏం చెప్పాడు? ఐఎమ్ సారీ మై మాస్టర్, ఐ డిడ్ నాట్ నో దిస్. మాస్టర్ నన్ను క్షమించండి, నాకు నా పక్కవాడు ఇలా ఉన్నాడు అన్న విషయం నాకు తెలియదు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ నైబర్స్. వీఆర్ లైక్ దట్. సమ్ టైమ్స్ వీ డోంట్ నో హూ అవర్ నైబర్స్ ఆర్. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ దెమ్. అంటే వాళ్ళ విషయాలన్నీ మనకు అనవసరం. అట్లీస్ట్ మన నైబర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి మనం ఏమైనా సహాయపడగలము అన్నది కొంచెమైనా మనకు తెలిసి ఉండాలి అనమాట. సో ఆ చివరిలో స్కాలర్ ఎందుకు చెప్పాడు ఐఎమ్ సారీ మై మాస్టర్, ఐ డిడ్ నాట్ నో దిస్ అని ఎందుకు చెప్పాడు అంటే, తన పక్క వాళ్ళ గురించి కూడా తనకి తెలియని అంత ప్రపంచంలో తను ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. we should be aware of people around us. We should know who are there around us. మన చుట్టూ ఎవరున్నారు అన్నది మనకి తెలుస్తుండాలన్నమాట. ఆల్ రైట్. సో హూ ఆర్ గుడ్ నైబర్స్? ఎవరు మంచి పొరుగు వాళ్ళు? హూ ఆర్ గుడ్ నైబర్స్? సో గుడ్ నైబర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ కపుల్స్
or families who make neighborhoods great. They help to create feelings of safety and connectedness in the communities where they live. If you would like to show your appreciation for someone who strives to make your life better. So neighbors are nothing, no, they are not strangers. They are not like someone who is not known to you. They are not like out of your acquaintances. వాళ్ళు మనకు తెలిసినటువంటి ఇండివిజువల్స్, వాళ్ళు మనకు తెలిసినటువంటి ప్రజలు అన్నమాట. దే ఆర్ నైబర్స్, ఇండివిజువల్స్. ఓకే, ఆర్ దే ఆర్ సమ్టైమ్స్ కపుల్స్. నో, దే మే బి హస్బెండ్ అండ్ వైఫ్, దేర్ మే బి అన్ ఇండివిజువల్, ఆర్ దేర్ మే బి ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీనే ఉండొచ్చు, ఒక కుటుంబం ఉండొచ్చు. సో దీస్ పీపుల్ మేక్ నైబర్హుడ్స్ గ్రేట్. సో ఎవరైతే మన నైబర్హుడ్, మన పరిసర ప్రాంతాలని ఓ చక్కని వాతావరణం క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళే మన మంచి నైబర్స్ అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ నైబర్స్? దే హెల్ప్ టు క్రియేట్ ఫీలింగ్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ కనెక్టెడ్నెస్. ఓకే, సో దే క్రియేట్ ఫీలింగ్స్ ఆఫ్ సేఫ్టీ. మనం సురక్షితంగా ఉన్నాము, సో వీళ్ళుంటే మనం హ్యాపీగా ఉంటాము, వీళ్ళుంటే మనకి ఏ భయం లేదు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళు మనకి క్రియేట్ చేస్తారనమాట. సెకండ్ థింగ్, connectedness, and they also help to connect with each other. వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు మనకి సహాయపడతారు అనమాట. ఒక మంచి పాజిటివ్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి కూడా వాళ్ళు మనకి సహాయపడతారు. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు షో యువర్ అప్రిషియేషన్ ఫర్ సమ్వన్ హూ స్ట్రైవ్స్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్, వాళ్ళు మనం చక్కగా ఉండడానికి, మన లైఫ్ బాగుండడానికి అవసరమని వాళ్ళు మనకి చేస్తారు అనమాట. సో దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ గుడ్ నైబర్స్. సో రైట్స్ ఆఫ్ నైబర్స్. సో నైబర్స్ ఉన్నటువంటి హక్కులు ఏంటనో, రేస్ ఆర్ రిలీజన్ డజంట్ మ్యాటర్, ట్రీట్ ఆల్ నైబర్స్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ మేనర్. సో నీ పక్కవాడు ఎవడు అని మనం తెలుసుకోవాలని అంటే వాడిది ఏ కులము, లేకపోతే ఏ తెగ, ఏ జాతి, లేకపోతే వాడిది ఏ మతం అన్నటువంటివి అనవసరం. సో ఏంటి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే, వీ హ్యావ్ టు ట్రీట్ ఆల్ నైబర్స్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ మేనర్. అందరినీ కూడా ఒకే దృష్టితో చూడాలి, అందరినీ కూడా స్నేహపూర్వకంగా మనం ఆహ్వానించుకునేటట్టు ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ ఎ నైబర్. అది మనకి ఒక రిలేషన్షిప్ లో లేదా ఒక నైబర్స్ తో, మన పొరుగు వారితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం. సో రైట్స్ ఆఫ్ నైబర్స్ లో మనం ఇంకోటి చూస్తాం, బీ హెల్ప్ఫుల్, ఫ్రెండ్లీ అండ్ చియర్ఫుల్ టు యువర్ నైబర్. మన తోటి వారితో మనం వాళ్ళకి సహాయం చేసే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళతో స్నేహభావంతో ఉండాలి, అండ్ వాళ్ళతో సంతోషంగా మనం ఉండాలన్నమాట. అనవసరమైనటువంటి గొడవలకి, కొన్నిసార్లు నీకు వాళ్ళు కరెక్ట్ కాదనిపిస్తే యూ కెన్ స్కిప్ దెమ్. వాళ్ళు కరెక్ట్ కాదనుకుంటే వాళ్ళని వదిలేయచ్చు. వాళ్ళు మంచి వాళ్ళని తెలిసిన తర్వాత ఏమవుతుంది, మనకి వాళ్ళతో మనం స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అంతే తప్ప గొడవలు, కల్లోలాలు ఇలాంటివి సృష్టించి మన జీవితాన్ని లేదా వాళ్ళకి గందరగోళంగా తయారు చేసుకునేటట్టు, అశాంతికరమైన వాతావరణం తయారు చేసుకునేటట్టు ఉండకూడదు. సో వెన్ యూ సీ యువర్ నైబర్, మనం చేయాల్సిన ఏంటి, నైబర్స్ పట్ల మనం చేయాల్సిన ఏంటి చూడండి. వెన్ యూ సీ యువర్ నైబర్, ఆల్వేస్ స్మైల్ అండ్ గ్రీట్ దెమ్. ఎప్పుడైనా మనం మన నైబర్స్ చూసినప్పుడు వాళ్ళని చూసి చిన్న చిరునవ్వు ఇచ్చిన తర్వాత వాళ్ళని గ్రీట్ చేయాలి. గ్రీటింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఆఫ్టర్నూన్ అని, లేదా హాయ్ హౌ ఆర్ యూ, ఇలాంటి పదజాలాలు మనం వాడి వాళ్ళతో పరిచయాన్ని మనం పెంచుకునేటట్టు ఉండాలి. దట్ ఈస్ గుడ్ నైబర్. సెకండ్, when your neighbor is celebrating a birthday or birth, congratulate them and give a gift. మన నైబర్స్ బర్త్డే కానీ లేకపోతే ఇంకేమైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళని విష్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడం మనం చేయాలి. ఓకే, నెక్స్ట్, షేర్ సమ్ స్వీట్స్ ఆర్ కేక్స్ వెన్ యూ సెలబ్రేట్ ఎనీ ఫంక్షన్స్. ఓకే, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా అయినప్పుడు వాళ్ళతో మనం ఏదైనా స్వీట్ పంచుకోవడం. స్వీట్ పంచుకోవడం ఏంటి, మ్యాటర్ ఆఫ్ జాయ్, మన ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడం అనమాట. అలా మనం చేయాలి. ఇఫ్ యువర్ నైబర్ గోస్ ఫర్ వెకేషన్, ఆఫర్ టు కీప్ దేర్ మెయిల్, ఆర్ ఇఫ్ దే లుక్ వరీడ్ దెన్ ఆస్క్ ఇఫ్ యూ క్యాన్ హెల్ప్. సో మన నైబర్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ సమాచారాన్ని మన దగ్గర పెట్టుకోవాలి. లేదు, వాళ్ళు ఎప్పుడైనా కష్టాలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా బాధపడుతున్నట్టు అనిపించింది అనుకోండి, మనం ఏం చేయాలి, ఏదైనా నేను చేయగలనా, మే ఐ హెల్ప్ యూ ఇన్ వన్ వే ఆర్ ది అదర్, నేను ఏ రకంగానైనా మీకు ఉపయోగపడతానా అని చెప్పేసి వాళ్ళకి మనం సహాయాన్ని అందించేటట్టు కూడా మనం ఉండాలి. సో హౌ టు మీట్ యువర్ న్యూ నైబర్. కొత్త నైబర్ మనకు వచ్చేటప్పుడు మనం ఎలా గ్రీట్ చేయాలి చూడండి.
సో దిస్ ఈస్ నాట్ ద వే. ఇక్కడ పిక్చర్ లో మనం చూపిస్తున్నట్టుగా చూడండి, ఆవిడ చేతిలో ఒక్కొక్క పిల్ల ఏ వస్తువులు ఉన్నాయి, ఇతని చేతిలో ఏదో వస్తువు ఉంది, అలా దూరంగా ఉండి ఏదో చెప్పడం కాదు. కొత్త నేబర్ని మనం విష్ చేసేటప్పుడు దట్ ఈస్ నాట్ ద వే. ఇలా పక్కింటి వాళ్ళు చూసారా, ఈ ఇల్లు ఆ ఇల్లు ఎలా దూరం నుంచి ఏదో కొట్టుకుంటున్నట్టు పెట్టారు చేతులు. అది కూడా కాదు కొత్త వాళ్ళని మనం కలిసేటప్పుడు. సో కొత్త వాళ్ళని కలిసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద వే, షేక్ హ్యాండ్, జెంటిల్ షేక్ హ్యాండ్. వాళ్ళతో మనం కరచాలనం చేయాలి. సో ఇట్ ఈస్ షోయింగ్ యువర్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. వారికి మనం చూపిస్తున్నాం మనం వారితో ఎలా ఉండాలనుకుంటున్నాం అన్నది. ఓకే, సో ఇది కూడా పద్ధతి కాదనమాట. పక్కన ఉన్నటువంటి నేబర్స్ కి మనం పట్టించుకోకుండా మన ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద పెద్ద గొడవలు, లేకపోతే గట్టిగా అరిచి మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి పీస్ ఆఫ్ మైండ్ ని, వాళ్ళకు ఉన్నటువంటి సైలెన్స్ ని మనం డిస్టర్బ్ చేసేటట్టుగా మనం మన నైబర్స్ తో ఉండకూడదు. ప్రతి ఒక్కరికి రైట్ ఉంది వాళ్ళ ఇంట్లో చక్కగా ఉండటానికి. అలాగని చెప్పి నా ఇంట్లో పాటలు వేసుకోవడం నా రైట్, అలాగని చెప్పి పక్కింటి వాడికి వినబడేంత పెద్ద వాయిస్ పెట్టి వాడి సైలెన్స్ ని డిస్టర్బ్ చేసేంత రైట్ అయితే నాకు లేదు. నా ఇంట్లో వరకు నేను ఏదైనా చేసుకోవచ్చు. అలా మనం ఏం చేయాలి మన నైబర్స్ పట్ల అంటే, వాడికి ఉన్నటువంటి రైట్ ని మనం వైలేట్ చేయకూడదు. వాడికి ఉన్నటువంటి రైట్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, వారిని మనం గౌరవించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో హౌ డు యువర్ నైబర్స్ ఇన్ఫ్లుయెన్స్ యూ? మన నైబర్స్, మన పొరుగు వారు, మన చుట్టుపక్కల వారు మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తారు? ఎవరైనా చెప్తారు దీనికి ఆన్సర్? హౌ డు యువర్ నైబర్స్ ఇన్ఫ్లుయెన్స్ యూ? హౌ డు యువర్ నైబర్స్ ఇన్ఫ్లుయెన్స్ యూ? ఎవరైనా మాట్లాడతారా దీని మీద? ఓకే, ఫైనలీ హౌ డు యూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ నైబర్? మనల్ని మన నైబర్స్ ఎలా ప్రభావితం చేస్తారని మనం ఇందాక అడిగాం. ఇప్పుడు మనం మన నైబర్స్ ని ఎలా ప్రభావితం చేయొచ్చు? ఎవరైనా మాట్లాడిన దీనిపైన. హౌ డు యూ, మనం మన నైబర్స్ పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు మనతో ఎలా ఉంటారు, మనం మనల్ని ఒకరినొకరు ఎలా ప్రభావితం చేసుకుంటున్నాము? ఎవరైనా మాట్లాడచ్చు, పర్వాలేదు. స్టూడెంట్స్, యు ఆర్ ఫ్రీ టు టాక్ ఆన్ దీస్ టాపిక్స్. మా చాట్ బాక్స్ లో నేను అటెండెన్స్ ఫామ్ లింక్ పెట్టాను. ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ ఫిల్ చేయండి. అటెండెన్స్ ఫామ్ ఫిల్ చేసి మీకు అటెండెన్స్ అనేది వస్తుంది. అటెండెన్స్ ఫామ్ ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ షుడ్ ఫిల్. మాకు కాలేజ్ వైజ్గా ఎవరైనా అటెండ్ అయ్యారా? క్లాస్ రూమ్ వైజ్గా ఎక్కువ బంచ్ ఆఫ్ మెంబర్స్ అటెండ్ అవుతే ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. చాట్ బాక్స్లో అయినా సరే, లేకపోతే అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మిస్ నాకు చేసేసాను మిస్. నాగరాజు గారు, మీరు ఒక్కలేనా లేకపోతే క్లాస్ మొత్తంగా ఎవరైనా అటెండ్ అయ్యారా? నేను ఒకడే మిస్, చిత్తూరు డిస్ట్రిక్ట్ లో. ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. అంజలి, వాట్ అబౌట్ యు? అంజలి మేడం, చెప్పండి అమ్మా. నేను ఒకదాన్నే మేడం. ఒక్కలే. ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్? మా ఏ డిస్ట్రిక్ట్ నుంచి? అంజలి. అనంతపూర్ మేడం. ఓకే అండి. సార్ చెప్పింది బాగానే ఉందా? అర్థమవుతుందా? ఎస్ మేడం. ఓకే. కాలేజ్ వైజ్గా ఎవరైనా అటెండ్ అయ్యారా? బంచ్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్ రూమ్లో మనకి ప్రొజెక్టర్ ప్లే చేస్తారు కదా, అలా వీడియోస్ ఆన్ చేయండి సార్, నాకు తెలుస్తుంది. వీడియోస్ ఆన్ చేస్తే నాకు తెలుస్తుంది కాలేజ్ వైజ్గా ఎవరైనా అటెండ్ అయ్యారో లేదా అనేది. గణేష్, రాజ్గోపాల్, అంజలి, శివయ్య, మా అందరూ అటెండెన్స్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. నాగరాజు, ఓన్లీ మీరేనా లేకపోతే ఫ్రెండ్స్ కూడా అటెండ్ అవుతున్నారా? నాతో పాటు చూస్తారు మిస్ వాళ్ళు. చూస్తున్నారు. అటెండ్ అయిన ప్రతి ఒక్కరు అటెండెన్స్ ఫామ్ మటుకు ఫిల్ చేయండి. మీన్ వైల్ ఎస్టర్డే కాలేజ్కి, డే బిఫోర్ ఎస్టర్డే కాలేజ్కి అయితే మటుకు కాలేజ్ అందరూ అటెండ్ అయ్యారు. మరి ఇప్పుడు ఏమైందమ్మా? ఈరోజు చాలా మటుకు చాలా లో స్ట్రెంత్, సడన్ గా హై అవుతుంది, సడన్ గా డిక్రీజ్ అయిపోతుంది స్ట్రెంత్. వాట్ ద రీజన్ ఆఫ్ దట్? రీజన్ ఏంటి? Madam, I am in the call. Sorry, can't hear your voice. Shivaya, do you want to talk? Shiva, please respond. Do you want to talk? ఈరోజు క్లాస్ ఎలా అయింది? అర్థమవుతుందా? Can you Can you explain me? ఈరోజు ఏంటంటే టాపిక్స్ చెప్పారు?
నీ ఫ్యూ వర్డ్స్ లో నాట్ డీటెయిల్ గా సార్ ఏం చెప్పారు అది కాకుండా డీటెయిల్ గా కాకుండా జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ లో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? యా, ఫ్యామిలీ గురించి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్సెల్ఫ్ అండ్ దెన్ స్టార్ట్. yes my name is Sonam Shoya. My college name is Salrev and Junior College, Government Junior College and second CEC. ఓకే, My village name is Bodavan Lanka and my okay. district is Godavari. Now you Sir, can yes. మన ఇంట్లో శత్రువుల గురించి అది మన హెల్ప్ చేయగలరు, మన ఇంట్లో మనకి ఎలాగ వాళ్ళకి ఎలా చేయగలం అనే టైప్లో సార్. ఓకే, కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నాట్ ఇన్ తెలుగు? మీరు చెప్పాలనుకునే ఇంగ్లీష్ లో చెప్తారండి. డోంట్ గెట్ నర్వస్. Yes ma'am. My family members is 5 members, the boys and my mummy daddy. శివయ్య, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాదు, ఇప్పుడు ఈరోజు సార్ క్లాస్ ఏం చెప్పారో అదే నువ్వు నాకు చెప్పు. ఏం చెప్పారు టాపిక్స్? Topic ma'am, just 2 minutes ma'am. Yeah, okay. Nagaraju, can you? Nagaraju, are you there? Yes, miss. Can you speak? Nagaraju, please switch on your video. Miss, Radhe, miss. Yeah, okay, tell me. ఈ రోజు సార్ నీకు ఏం చెప్పారు? అసలు ఏం టీచ్ చేశారు క్లాస్ లో? ఫ్యామిలీ గురించి మిస్. నువ్వేం నేర్చుకున్నావు సార్ చెప్పేటప్పటికి? At the end of the class, what you have learned? ఏం నేర్చుకుని ఈరోజు క్లాస్ వల్ల? ఓకే, సో క్లాస్ కంటిన్యూ చేస్తారా సార్? మ్యామ్, ఆల్మోస్ట్ డన్ విత్ టాపిక్ టుడే. Okay. డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, లేదా మీరు చెప్పినట్టు let us ask them to say what they have learned. Yes sir, because many of the people are feeling nervous sir. అక్కడ మాట్లాడడం తెలుగు అయినా సరే మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. అదే మ్యామ్, అదే. So let us have the interactive section. yes మ్యామ్. సో ఎవరు స్టూడెంట్స్ ఎవరు మీరు నర్వస్ గా ఫీల్ అవ్వద్దు. మొదటి నుంచి నేను మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నా, పిలుస్తూ ఉన్నాను కదా. సో కైండ్లీ డోంట్ గెట్ నర్వస్ వైల్ టాకింగ్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే హ్యాపీగా చెప్పొచ్చు. అడిగిన క్వశ్చన్స్ ఏం పెద్ద కష్టం కాదు కదా. Okay, one by one, please unmute yourself and speak about a few lines about the student's topic. సో ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఒక్కొక్కరు you may discuss one by one. Anjali, please respond. Anjali, start from you. Switch on your video and unmute yourself. Anjali, are you there? Yes, madam. Yes. Please start. ఈ రోజు క్లాస్ లో సార్ అసలు ఏం చెప్పారు, దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? మనం ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఓకే, పక్కన వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, Good. Keep on, continue. నెక్స్ట్ ఇంకా అంతేనా సార్ చెప్పింది? Let us ask Rajgopal, please respond. One after one, please respond. Rajgopal, you may respond what you have learned today. అమ్మా సార్ చెప్పింది అయితే మీకు అర్థం కాలేదు. నాకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు అదే అనిపిస్తుంది. సార్ చెప్పింది మీకు అర్థం కాలేదు, రైట్? అర్థమైందంటే రెస్పాండ్ అవ్వండి. ఇఫ్ నాట్, నేను అలానే ఫిక్స్ అవుతాను. నో మేడం, సార్ చెప్పింది అర్థమైంది మేడం. ఓకే, దెన్ రెస్పాండ్. అర్థం అవుతుంది సార్ చెప్తుంది. అంటే టుడే క్లాస్ లో ఈరోజు ఏం చెప్పారంటే ఫ్యామిలీస్ అండ్ లేబర్స్, ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ గా ఉండాలి, లేబర్స్ ఎలా మాట్లాడాలి అనే దాని గురించి చెప్పారు. ఎవరు మాట్లాడుతున్నారు? కృతిక మేడం.
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ధర్మవరం మేడం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా? మీ గురించి మీరు ఇంట్రడక్షన్ చేసుకుంటారా? లలిత గారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మా రిమైనింగ్ వాళ్ళందరూ కామ్గా ఉండండి అమ్మా, మ్యూట్ పెట్టేసుకోండి. లలిత గారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Kritika madam. Government Junior College in Dharmavaram madam. ఓకే. ఈరోజు సార్ క్లాస్ అంటే మనం ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్గా ఎలా ఉండాలి, లేబర్స్తో మనం ఎలా మాట్లాడాలి. In which way you have to talk with the neighbors? ఎలా మాట్లాడాలమ్మా? ఎలా సార్ ఏం చెప్పారు, ఎలా మాట్లాడాలని చెప్పారు? ఆర్ యూ దేర్ ఇన్ ద క్లాస్? మరి రెస్పాండ్ అవ్వండి అందరూ. ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ లలిత, ఎనీవన్ కెన్ రెస్పాండ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం ఎస్ చెప్పండి గణేష్. డూ యూ వాంట్ టు టాక్ నౌ? ఎస్ మేడం. యా యూ కెన్. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్. My name is Kantur Ganesh. I am studying AET second year madam at Government Junior College Pathpatnam madam. ఓకే. సార్ ఈరోజు అంటే నేను కొంచెం లేట్ అయింది మేడం జాయిన్ అయినప్పటికి. కానీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే క్రిస్మస్ ట్రీ గురించి ఒక ఫ్యామిలీ గురించి చెప్పారు మేడం. ఓకే. అందులో ఫాదర్, డాటర్ అండ్ సార్ ఏం చెప్పారని కదా, దాని ద్వారా నీకేంటి అర్థమైంది? అంటే మనం నేను ఒక రికార్డింగ్ లింక్ అయినా సరే ఆ వీడియో వినేస్తాను ఇంకొకసారి, పర్లేదు. నీకేంటి అర్థమైంది నాకు తెలియాలి. అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారా మనకి ఏదైనా హెల్ప్ అవుతుందా లేదా అనేది చెప్పారండి. ఫస్ట్ వన్ అవుతుందా? అవుతుంది మేడం, అది రియలే మేడం. ఓకే, నౌ యూ కెన్ కంటిన్యూ. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ గురించి కూడా చెప్పారండి. ఏమని ఫ్యామిలీ కోసం? మన ఫ్యామిలీలో మనకి తల్లిదండ్రులు ఏ పాత్రను పోషిస్తున్నారో చెప్పారు మేడం. ఏం చేస్తారు? వాట్స్ ద రోల్ దే యూస్ టు ప్లే? రోల్ ఏంటి పోషిస్తారు పేరెంట్స్? మన జీవితంలో వాళ్ళే ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మేడం. yes you are right. మనం చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళు క్షమించే గుణంతో ఉంటారు మేడం. yes వాళ్ళు మనకి నిజంగా కనిపించే దేవుళ్ళు మేడం, ఒక్క మాటలో చెప్పాలంటే. yes it's true. మనకి వాళ్ళే ఫ్రెండ్స్ గా మరియు ఎన్నో విధాలుగా వాళ్ళు సహాయపడతారు మేడం. గణేష్, డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోక, నువ్వు చెప్తున్నవి ఇంగ్లీష్ లో చెప్తావా? ట్రై చేయి. నేనే కదా వింటుంది, నేనే కదా, ట్రై చేయి. నేనే కదమ్మా వింటుంది, పర్లేదు కదా. నేనేమన్నాను కదా, నా ఫేస్ కూడా నీకు తెలియదు, నేను ఎలా ఉంటాను కూడా. సో ఇంకెందుకు, జస్ట్ నా వాయిస్ అది తెలుసు. నచ్చింది ఫార్మేషన్ చేయి, సెంటెన్స్ ఫార్మేషన్ చేయి. మేడం అంటే ఇంగ్లీష్ కొంచెం చాలా వరకు పూర్ మేడం, అందుకని. పూర్ కాబట్టే మాట్లాడాలి. నీకు తెలుసా, నేను కూడా స్టార్టింగ్ లో పూరే, కానీ నేను మాట్లాడుతూ పర్ఫెక్ట్ గా వచ్చింది నాకు. స్టార్టింగ్ లో నా చైల్డ్హుడ్ లో అస్సలు నాకు రాదు, బట్ నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట, ఒక ప్యాషన్ గా నేర్చుకున్నాను. ఇన్ సైస్ట్ ఆఫ్ ఎ నువ్వు కూడా నేర్చుకోవాలి. అందరికి ఒక ప్యాషన్ గా నేర్చుకుంటే సరిపోతుంది. అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారా? ప్లీజ్ రెస్పాండ్ చేయండి. అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడితే మనకు వస్తుంది, లేకపోతే క్లాస్కి అటెండ్ అయ్యి వేస్ట్ కదా. ఇంకెందుకు, నేను వింటాను రోజుకి, కానీ ఎందుకు ఎక్కలేదు, ఆ బుర్రలో కూడా ఎక్కాలి. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ మాట్లాడాలి. ఇంకొక 3 minutes టైం ఉంది, 3 minutes అయితే క్లాస్ అయిపోద్ది. విత్ ఇన్ 3 minutes టైం ఉంది. మళ్ళీ ఛాన్స్ అని మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలి. సో ఎవరికైనా మాట్లాడాలనుకుంటే యూ క్యాన్, ఐ విల్ గివ్ యూ పర్మిషన్.
please respond. Shivaya and Anjali, any one of you. మీరు ఇద్దరు మాట్లాడేశాక ఇంకా క్లాస్ ఇంకా ఆపేద్దాం, ఈ రోజుకి ఇంకా వైండ్ అప్ చేసేద్దాం. శివయ్య అండ్ అంజలి. శివయ్య అండ్ అంజలి, ప్లీజ్ రెస్పాండ్. శివయ్య ఉన్నారు కదా, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఓకే సార్, వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ సమ్వాట్ అయ్యారు, సమ్వాట్ హ్యాపీ ఫర్ దట్, బికాస్ కంపేరింగ్ టు ద ప్రీవియస్ క్లాసెస్ టుడే సమ్వాట్ బెటర్. మోస్ట్లీ చాలా సేఫ్ వరకు మాట్లాడారు. ఎప్పుడు ఒక సెకండ్స్ వాళ్ళకు ఇలాగా మెరుపులా వచ్చి వెళ్ళిపోయేది, కానీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడారు. లైక్ శివయ్య అండ్ గణేష్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగా ఎక్కువసేపు చక్కగా మాట్లాడారు వితౌట్ ఎనీ నర్వస్. బట్ గణేష్ మీరు మటుకు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతూ రావాలి, నాట్ ఓన్లీ గణేష్, రిమైనింగ్ ఆల్సో. ఓకే మేడం, ఐ కెన్ ట్రై. యూ హ్యావ్ టు ట్రై, యూ హ్యావ్ మస్ట్ చేయాలి, తప్పదు. మనకి ఇంగ్లీష్ రావాలి కదా. ఎస్ మేడం. ఈసారి నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంగ్లీష్ లోనే మాట్లాడు. ఓకే మేడం. Will you attend tomorrow class? Yes madam. Are you writing notes? Yeah. What are the topics till now you have noted it? Can you explain? ఇప్పటి వరకు ఏ టాపిక్స్ రాసావు నోట్స్ లోని? ఉన్నావా? Yes madam. ఆ నోట్స్ రాసిన టాపిక్స్ ఏంటి రాసావు చెప్పు. లాస్ట్ టూ డేస్ నుంచి అటెండ్ అవుతున్నా మేడం. అప్పటి వరకు అదే చెప్పు. నోట్స్లో ఏంటుంటే ఏది రాస్తా చెప్పు, నేనేం ఫోర్స్ చేయను. జస్ట్ ఒకటి నీకు నర్వస్నెస్ పోవాలి, నీకనే కదా అందరికీ నర్వస్నెస్ పోవాలి. మనకి ఎవరికైనా మాట్లాడేటప్పుడు మనం నర్వస్గా ఫీల్ అవ్వకూడదు, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుకోవాలి. నర్వస్గా ఫీల్ అవ్వకుండా ఉండడం మన పర్సనల్ డెవలప్మెంట్. మీరు ఆఫ్టర్నూన్ సెక్షన్ వింటున్నారు ఇంగ్లీష్ గురించి, మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి. ఆ రెండు వస్తే సరిపోతుంది. Okay, sir, let us wind up the section, sir. Okay. Shyam, sir? Yes, ma'am. Okay, sir. Let us wind up, ma'am. Thank you. Okay, sir. Thank you, sir. Thank you.